ఆలోచన ఓపెన్ థింక్ ఫోరం ఫేస్బుక్ గ్రూప్ లో ఈరోజు మనకి వెబినార్ కండక్ట్ చేస్తున్నాము. మనము ప్రతి శనివారము కండక్ట్ చేసినట్టే ఈ శనివారం కూడా ఒక సరికొత్త సమస్యతో మనము ఈరోజు వెబినార్ కండక్ట్ చేస్తున్నాము. నిరుద్యోగ సమస్య కారణాలు పరిష్కారాలు, ఇది టాపిక్. ఈ టాపిక్ కి మనకి ఇద్దరు ముఖ్య వక్తలుగా వచ్చినారు. ఒకరు డాక్టర్ బారా రమేష్ బాబు గారు, మరొక వక్త సూర్యారావు గారు. ఈ కార్యక్రమాన్ని నేను మరియు మరొక అడ్మిన్, అంటే ఓపెన్ థింక్ ఫోరం అడ్మిన్ గా వ్యవహరిస్తున్న బి శ్రీనివాసరావు గారు నిర్వహిస్తారు. వక్తల్ని పరిచయం చేస్తాను మీకు. డాక్టర్ బారా రమేష్ బాబు గారు కరెంట్లీ ఈజ్ ఏ పోస్ట్ డాక్టరేట్ ఫెలో, రీసెర్చ్ ఫెలో, డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ స్టడీ సెంటర్, ఢిల్లీ, అండర్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్. బిఫోర్ దట్ హీ వర్క్డ్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ at Vijayawada Loyola College, Andhra Loyola College, and is a doctorate fellow from University of Hyderabad, Central University. So Dr. Ramesh Babu garu munduga మాట్లాడతారు, అలాగనే ఆ తర్వాత సూర్యారావు గారు మాట్లాడతారు. ఈ వక్తలు మాట్లాడిన తర్వాత మనకి ప్రశ్నలు ఆన్సర్లు ఉంటాయి. ఎవరైనా కానీ కామెంట్ రూపంలో మీ ప్రశ్నలు అడగవచ్చు. శ్రీనివాసరావు గారు సూర్యారావు గారిని పరిచయం చేయండి. మైక్ ఆన్ చేసుకోండి. అందరికీ నమస్కారం సార్. సూర్యారావు గారు యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే గతంలో విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నారు. ఒక రకంగా సమాజంలో విద్యార్థులు కానీ యువతరం కానీ ఉద్యోగాల వేటలో పరిగెడుతూ ఉంటే, అలా ఉద్యోగాల వేటలో అలసిపోయి ఉన్నటువంటి యువతరానికి ఒక దారి చూపాలి. ఆ దారి చూపాలంటే మాత్రం ఆ దారి పోరాట మార్గం ద్వారానే అది సాధ్యం అవుతుందని చెప్పి సూర్యారావు గారు నమ్మారు. ఆ నమ్మకంతోనే విద్యార్థి సంఘంలో చదువుతో పాటుగా విద్యార్థి సంఘంలో నాయకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అలాగే తర్వాత కాలంలో తన వ్యక్తిగత జీవితం కన్నా భావితరాలు బాగుండాలి, అలా బాగుండాలంటే అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ పోతే సరిపోదు, విద్యారంగంలోనూ వచ్చే సమస్యల మీద ఎలా అయితే పోరాడారో అలాగే ఉద్యోగ రంగంలో రానున్న కాలంలో ఖచ్చితంగా అందరికీ ఉద్యోగాలు రావాల్సిందే. రావాలి అంటే దానికి పోరాటం తప్ప మరొకటి మార్గం కాదని చెప్పి నిర్ణయించుకొని యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యత వహిస్తున్నారు. సూర్యారావు గారికి మన లైవ్ తరపున మనం అందరం స్వాగతం పలుకుతూ ఈ సెషన్ ని ముందుగా సారు డాక్టర్ రమేష్ బాబు సారు ప్రారంభిస్తారు. సార్ డాక్టర్ రమేష్ గారు మీరు మాట్లాడండి, స్టార్ట్ చేయండి. అందరికీ ఆలోచన అనేటువంటి కొత్త అదిగా బి శ్రీనివాసరావు గారు నాతో సూర్యారావు గారికి అందరికీ కూడా. సో ఈరోజు ఉందో అది అన్ఎంప్లాయ్మెంట్ అంటే భారతదేశం అన్ఎంప్లాయ్మెంట్ ముందుగా మనము సామాజిక ఆర్థిక కోణాల నుంచి ఈ దేశం ఏ విధంగా ఉంది అనే అంశంతో మనం మొదలు పెడితే బాగుంటది అనేటువంటిది దేశం. సో ముఖ్యంగా చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో భారతదేశం అనేటువంటిది మనం సందర్భంలో ముక్త కంటే ఏంటంటే 18 సంవత్సరాల నుంచి వ్యక్తులు ఎవరైతే ఆ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి అయితే డెవలప్మెంట్ ఇండెక్స్ అయితే 195 దేశాలకి ప్రతి సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సామాజిక మరియు దృష్టిలో పెట్టుకొని మనిషి సగటున జీవించడానికి ఉండేటువంటి కాలాన్ని ఎస్టిమేషన్ చేస్తూ చెప్తూ ఉంటారు. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని మనం ఒకసారి చూస్తే ప్రపంచంలో చిన్న దేశం అంటే మన ఆంధ్రదేశంలో చూసినట్లయితే ఆ దేశం
స్థానాన్ని సంపాదించారు. ఎందుకు మొదటి స్థానం అక్కడ మనకు అంటే జీవిత సమయం ఉందో అది 90 నుంచి 130 జీవిస్తూ ఉన్నారు. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత చనిపోయేటువంటి ఏజ్ చూస్తే అతి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ర్యాంకింగ్ లో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి దేశం నార్వే. సో ఇంకా మనము ఎంప్లాయ్మెంట్ అనేటువంటి కోణాలను మనం అర్థం చేసుకోవాలి అంటే భారతదేశం యొక్క సామాజిక మరియు ఆర్థిక పరిశీలన చేయాల్సిన అవసరం. సో ఇటువంటి దేశం చేస్తూ మొన్న రీసెంట్ గా ప్రధాని గారి బర్త్డే సెలబ్రేట్ రోజే సర్వే రిలీజ్ చేశారు. కూడా అనే అంశాల మీద దేశం మొత్తంలో సర్వే చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ చేస్తూ ఉంటారు. ఏం చెప్తున్నారంటే 6 మిలియన్ వైట్ కాలర్ జాబ్స్. వైట్ కాలర్ జాబ్స్ అంటే గౌరవప్రదంగా ఒక ఆఫీసులో ఉద్యోగాలు చేసే దానిని వైట్ కాలర్ జాబ్స్ అంటారు. అవి ఈ మధ్య కాలంలో అంటే సెప్టెంబర్ పోయిన మాసం కరెక్ట్ గా పుట్టినరోజు రోజు ఒక సర్వే 6 జాబ్స్ అంటే సరళ ఒక చేసుకున్నట్లుగా. ఇంకా ఏం చెప్తున్నాయంటే 1 కోటి లక్షలకు పైగా భారతదేశంలో ఆన్లైన్ లో కొత్తగా ఉద్యోగాల కోసం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ కరోనా టైం అంటే లాక్డౌన్ అయినప్పటి నుంచి ఎస్టిమేషన్ చేస్తూ ప్రపంచం ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు మనం ఒకసారి అనాలిసిస్ చేసి చూసినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 7% అంటే టైం రికార్డ్ అని చెప్పచ్చు. అంటే ప్రపంచంలోనే అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేసినట్టు అందరూ రాలేదు. ప్రపంచ యుద్ధంలో ఇలాంటి పరిస్థితి 6 నుంచి 5% నుంచి ఎక్కువ అనుకున్నటువంటి దాన్ని చూస్తే 27.1 రేంజ్ లో పెరిగిపోయింది అనే ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనము ముఖ్యంగా చూస్తే భారతదేశంలో 47% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో మనం చూస్తే 40% కంప్లీట్ చేసి అంటే స్కిల్డ్ వర్క్ లేకుండా అన్స్కిల్డ్ ప్రొఫెషనల్ ఉన్నటువంటి 28% ప్రాంతాల్లో 38% ఉత్తర ప్రాంతాల్లో రూరల్ ఇండియాలో కనిపిస్తుంది. సర్వే చేసి చూసినట్లయితే సర్వేలు ఇంతకంటే ఇన్స్టిట్యూషన్స్ లో ఏ ఇన్స్టిట్యూట్స్ లో గ్రాడ్యుయేషన్ పాస్ అయినటువంటి యువత ఉందో అతనికి సరైన స్కిల్స్ లేకపోవడం వలన ఉద్యోగాలు లేదు అనేటువంటి అంశం చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏ స్కిల్స్ లేవు అని మనం చూసినట్లయితే లీడర్షిప్ స్కిల్ లేకపోవటం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం, అదేవిధంగా పనిచేసే క్రమంలో జ్ఞానం లేకపోవటం వలన ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించినటువంటి ఈ మధ్య మనకి ఇంకా ఒకసారి మన 93% స్కూల్స్ నడుపుతున్నట్టు ఉన్నాయో ఆ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి సంస్థల్లో కూడా 93% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఉద్యోగానికి పనికిరారు అనేటువంటిది
మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు 80% మంది ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ అనేటువంటిది ఆలోచించి చూసినట్లయితే విద్యా వ్యవస్థ ఏదైతే సంస్థల ద్వారా ముఖ్యంగా ఈ బిజినెస్ స్కూల్స్, స్కూల్స్ అనేవి మొత్తం ఈ సంస్థలు ప్రైవేట్ ఓరియంటెడ్ వ్యక్తులు ఇన్స్టిట్యూషన్స్ లో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90 మంది పనికిరారు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. 40% మంది ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఉద్యోగానికి పనికిరారు అనేటువంటిది సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో మనం చూసినట్లయితే కారణాలు ఏంటి అని మనం చూస్తే ఆర్థికవేత్తలు, నిపుణులు ఏం చెప్తూ ఉన్నారంటే అంటే ఉన్నప్పుడు తగ్గింది, వస్తువు ప్రొడక్షన్ తగ్గుతూ ఉన్నాయి. ఏంటంటే అవసరానికి కావాల్సినటువంటి వస్తువు మనం తయారు చేసుకోకుండా మనం బయట నుంచి దిగుమతి చేస్తాం. వస్తువును దిగుమతి సిస్టమ్ లోకి మనం వచ్చాం, నెట్టివేయబడ్డ కూడా అలాంటిలోకి నెట్టివేయడం అనేది చెబుతుంది. ఈ మధ్య కాలంలో వస్తే అంటే మనం వస్తువు ఏది ఇప్పుడు జరగట్లేదు, మనం అంతా కూడా ప్రతి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండటం వలన కన్సంప్షన్ అనేది తగ్గిపోవటం వలన జాబ్ మార్కెట్ లో ఉద్యోగాలు క్రియేట్ చేయలేని పరిస్థితిలో మన ప్రొడక్షన్ ఎక్కడ అంటే చేసేటువంటి ప్రొడక్షన్ సెక్టర్స్ ని ఆర్థిక అదేవిధంగా దేశంలో ఉండే ప్రభుత్వాలు ఒకటి కొత్తగా ఉద్యోగాలని కల్పన, రెండోది వస్తువులు సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటారు దీన్ని, మూడోది సర్వీస్ సెక్టార్. సర్వీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత ఆర్మీలో పనిచేసేవి, ఇట్లా దాదాపు 34 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా ప్రభుత్వాలు ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీస్ సెక్టర్ అంటారు. సో ఈ 3 ఎంప్లాయ్మెంట్ అనేది ఈ 3 రకాల అంశాల నుంచే కొత్తగా అనేది తయారవుతూ ఉంది. వ్యవసాయ రంగాన్ని మనం చూసినట్లయితే ఈ వ్యవసాయ రంగంలో అవుతుందంటే మనము ట్రెడిషనల్ గా భారతదేశం వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి దేశం. సో దీంట్లో చూస్తే ఇప్పుడు ఈ రోజు ప్రజెంట్ కండిషన్ లో ఈ వ్యవసాయ రంగం కొత్త రకమైన ఉద్యోగాలను కలిగిందా అనేది స్టడీ చేస్తే వ్యవసాయం అనేది ఏమైపోయిందంటే ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే ఒక కుటుంబంలో వ్యవసాయం ఆ వ్యవసాయం ఒక కుటుంబం మనం తీసుకుంటే ఒక ఫాదర్, 2 పిల్లలు కూడా జీవనోపాధిగా ఉద్యోగం చేస్తున్నారు. సో ఈ ఉద్యోగం చేస్తున్న ఈ ఇద్దరు కాకుండా ఇది కుటుంబ వ్యవస్థలోకి వ్యవస్థ లాగే ఉంది, కానీ ఇది ఒక ఫ్యామిలీ సిస్టమ్ లాగా ఉంది, కానీ ఇది ఒక ఇండస్ట్రీ లాగా మనకి కనపడట్లేదు. అంటే వ్యవసాయం అనేది ఒక ఇండస్ట్రీగా ఎప్పుడైతే మనం ఏర్పడినప్పుడు అనేది మనకు జరుగుతుంది. మన కుటుంబ వ్యవస్థ అంటే కుటుంబంలో ఉండి ఉత్పత్తిని చేసేటువంటి ఇండస్ట్రీగా మనం సార్ రమేష్ బాబు గారు, అంటే వ్యవసాయం రమేష్ బాబు గారు, అది నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది మీది.
చూడండి ఒకసారి నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే ఒక్క నిమిషము. మీరు నెట్వర్క్ వేరే నెట్వర్క్ ఏమైనా ఉందా? మీరు ఏమైనా నెట్వర్క్ వాడుతున్నారు ఒకసారి చూడండి. రావట్లేదా సార్? సార్ ఒక పని చేయండి సార్, 1-2 నిమిషాలు మీరు చూడండి సార్. ఈ లోపు సూర్యరావు సార్ మాట్లాడతారు. రమేష్ సార్ ఒకసారి మీరు చెక్ చేసుకుందాం సార్. మాట్లాడు, సూర్య చేతి మాట్లాడతాను. నమస్తే సార్, సూర్యరావు సార్. సో రమేష్ బాబు సారి నెట్వర్క్ అంతరాల వల్ల సార్ ని మనం కొంచెం తర్వాత మనం మాట్లాడుకోబోతాము. ఈ లోపు మనకి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యరావు సార్ని మాట్లాడాల్సిందిగా మన వేదిక తరపున ఓపెన్ జిమ్ ఫోరం నుంచి మనం ఆహ్వానిస్తున్నాము. సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ రమేష్ గారు మధ్యలో ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల అంతరాయం జరిగింది. సార్ కంటిన్యూ చేస్తారు. అదే నేను ఈలోపు బ్రీఫ్గా కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. వాస్తవంగా అంటే సార్ చెప్పిన తర్వాత నేను చెప్తే బాగుండేది, ఎందుకంటే సార్ ప్రొఫెసర్ చాలా రీసెర్చ్ చేస్తున్నారు, వీటిపైన మీకు అవగాహన ఉండొచ్చు. మనం ఒక యాంగిల్లో చూస్తాం, సార్ ఇతర వివిధ యాంగిల్లో అన్ని రకాల యాంగిల్స్లో పరిచయం చేసి మంచి విషయాలు చెప్పే అవకాశం ఉంది. ఇక్కడ దాన్ని మనం తర్వాత ప్రాసెస్లో విందాం. ముందు అసలు నిరుద్యోగం, ఎవరు నిరుద్యోగులు అనేది మొదట మనం పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. నిరుద్యోగం అనే సమస్య జనరల్గా చూసే వాళ్ళకి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎక్కువ మంది బయట ఈరోజు అంటే చదువుకున్న వాళ్ళ దృష్టిలో కానీ చూసుకుంటే చదువుకున్న వాళ్ళే నిరుద్యోగుల్లాగా, మిగతా వాళ్ళు ఎవరు నిరుద్యోగులు కాదు అన్నట్టు ఈరోజు సొసైటీ చూస్తుంది. కానీ ఎవరు నిరుద్యోగులు అని మనం చూసుకునేటప్పుడు మనకు దానికి కొన్ని కొలమానాలు ఉన్నాయి. ఎవరు నిరుద్యోగులు అంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయస్సు కలిగి శ్రమ చేయగలిగిన సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరికి పని ఇవ్వడం. ఆ పని లేని వాళ్ళందరినీ మనం నిరుద్యోగులుగా చూడాలి. అదే 10th చదివే వాళ్ళు, ఇంటర్ చదివే వాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళు, లేదా పీజీ చదివే వాళ్ళు, అంటే చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళే నిరుద్యోగులు కాదు. చదువు లేకపోయినా ఈరోజు ఏ రంగంలో ఉన్నా, అనేక రంగాల్లో ఉన్న ఈ 15-59 సంవత్సరాల క్రైటీరియా ఏదైతే ఉందో, అంటే శ్రమ చేయగలిగిన వయసు కలిగి సామర్థ్యం కలిగిన వాళ్ళకి పని లేకపోవడం అనేది నిరుద్యోగానికి మనం నిర్వచనంగా చూస్తాం. కానీ ఆరు యాంగిల్లో చూసుకునేటప్పుడు ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలోనే బహుశా భారతదేశంలో నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఈరోజు భారతదేశంలో ఉంది. కాబట్టి ఈ నిరుద్యోగం ఈ స్థాయిలో ఉండడానికి ఏదో కరోనా ఒకటే కారణం కాదు. కరోనాకు ముందు కూడా భారతదేశంలో ఈ సంఖ్యలు మనకున్నాయి. వాస్తవంగా ఈరోజు నిరుద్యోగం ప్రారంభానికి, దాన్ని కొనసాగడానికి మనం వ్యవస్థాగతంగానే మనం దాన్ని చూడాలి. ఎందుకంటే నా ఒక్కడి వలన ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిపోదు. వ్యవస్థాగతంగానే మార్పులు చేయడం ద్వారానే మనం నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయగలం. 2007లో నుంచి ఇది తీవ్ర రూపం దాల్చింది. అంటే అంతవరకు నిరుద్యోగం లేదా అంటే నిరుద్యోగం ఉంది. కానీ ఏదైతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం, 2008లో అమెరికాలో వచ్చింది ఐటీ బూమ్ అంటాం దాన్ని. ఈ 2008లో వచ్చిన ఐటీ భూమి ఫలితంగా ఈరోజు మొత్తం అమెరికాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా ఈరోజు ఒక అమెరికాలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో దాని తాలూకా రిఫ్లెక్షన్ కనిపించింది. అందులో భాగంగానే మన దేశంలో కూడా ఆ నిరుద్యోగం తాలూకా ప్రభావం మన దేశం పైన కూడా పడింది. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, వాస్తవంగా చాలా గ్రీస్ లాంటి దేశాలు 2008లో ఆర్థిక సంక్షోభానికే అల్లల్లాడిపోయినాయి. ఈవెన్ బ్రిటన్ కూడా యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావాలి అన్న చర్చ ఇప్పటికీ బయటకు వచ్చేయాలని నిర్ణయం చేసిందంటే కారణం కూడా ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి. ఏదైనా ఒక సంక్షోభం వస్తే ఆ సంక్షోభం తాలూకా ప్రభావం మొదట ఉపాధి మీదే పడుతుంది. కానీ ఆ రోజు అక్కడ వచ్చిన ప్రభావం క్రమేణా ప్రపంచంలో అనే దేశాల మీద పడుతుంది, అది కొనసాగుతుంది, ఇంకా ముగింపుకి అది రాలేదు. ఇప్పుడు దాని కొనసాగింపు కానీ ఈరోజు కరోనా కానీ లేకపోతే దీనికి ముందు ఆర్థిక విధానాలు కానీ ఈ కొనసాగింపుగా చూసుకునేటప్పుడు భారతదేశంలో కూడా ఆ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడింది. అంటే 2008లోనే మన మీద ఎందుకు పడలేదు అంటే 2008లో మన మీద ఎందుకు పడలేదంటే మన దగ్గర పటిష్టమైన బ్యాంకింగ్ రంగం ఉంది. ప్రభుత్వ రంగంలో బ్యాంకింగ్ రంగం చాలా పటిష్టంగా ఉంది. అలాగే ఇన్సూరెన్స్ రంగం చాలా పటిష్టంగా ఉంది భారతదేశంలో.
కానీ క్రమేణా ఈ ప్రభుత్వాలు ఈ బ్యాంకింగ్ సెక్టార్లోను, అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్లోను, అలాగే ప్రభుత్వ పరిశ్రమల్లో డిజిన్వెస్ట్మెంట్ ఫలితంగా ఈరోజు భారతదేశాన్ని పరిపుష్టం చేసుకోవాల్సిన దానికి బదులుగా భారతదేశాన్ని మరింత విచ్చలవిడి స్వేచ్ఛ వాణిజ్యానికి అవకాశం కల్పించడం ఫలితంగా ఈరోజు భారతదేశంలో కూడా నిరుద్యోగం పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఈరోజు మన దేశంలో కానీ మనం చూసుకుంటే మనకి ప్రధానమైన సెక్టర్లు రెండు. ఒకటి వ్యవసాయ రంగం, ఈరోజు భారతదేశంలో కీలకమైనది వ్యవసాయ రంగం. రెండు పారిశ్రామిక రంగం. కానీ ఈరోజు మనకు ఉపాధి ఎక్కడ ఎక్కువ కల్పిస్తుందంటే థర్డ్ సెక్టర్ అయిన సేవా రంగంలో మనకి ఎక్కువ ఉపాధి కనిపిస్తుంది. ద్వితీయ సెక్టర్ అయిన పారిశ్రామిక రంగంలో మనకు ఉపాధి లేదు. ఎందుకంటే పారిశ్రామిక రంగం ప్రపంచ అన్ని దేశాల్లో భారతదేశం చాలా వీక్గా ఉంది. దీన్ని మొదటి నుంచి ఏదో కొన్ని పంచవర్ష ప్రణాళికల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి, ప్రభుత్వ పరిశ్రమలు నెలకొల్పాలి, తద్వారా భారతదేశంలో సమూల అభివృద్ధికి ప్రభుత్వ పరిశ్రమలు అవసరం, ఉపాధి కల్పనకు ప్రభుత్వ పరిశ్రమలు అవసరం అనే యాంగిల్లో ప్రారంభంలో కొన్ని చేస్తారు, కానీ దాని తర్వాత కొనసాగింపు మనం చేయలేదు. రెండోది ఈరోజు వ్యవసాయ రంగం భారతదేశానికి చాలా కీలకమైనది. ఇప్పటికీ ఎక్కువ మంది మన ఆంధ్రప్రదేశ్లో అయితే మొన్న ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 62% మందికి ఉపాధికి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. అలాంటి వ్యవసాయ రంగంలో ఈరోజు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగం నుంచి వస్తున్న ఆదాయం మాత్రం 35% ఉంది. అంటే బడ్జెట్కి ఆదాయాన్ని ఇస్తుంది, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. కానీ ఈరోజు అలాంటి వ్యవసాయ రంగం గత 2 ఏళ్ల నుంచి చూసుకుంటే 2 కోట్ల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసి ఈరోజు పట్టణాలకు వలసలు వెళ్ళిపోయారు. అంటే కీలకమైన భారతదేశానికి ఏదైతే ఆయువు పట్టుగా ఉన్న వ్యవసాయ రంగం ఉందో ఆ ఆయువు పట్టుగా ఉన్న వ్యవసాయ రంగంలో ఈరోజు ఉపాధి క్రమేణా తగ్గిపోతుంది. 2 కోట్ల మంది వ్యవసాయం చేస్తున్నా లేదా చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం వదిలేసి ఈరోజు బయటికి వెళ్ళిపోయారంటే మరి వీళ్ళంతా ఎవరు? నిరుద్యోగులే. అంటే నిరుద్యోగం వ్యవసాయ రంగంలో వచ్చిన సంక్షోభం నిరుద్యోగానికి కారణం మొదటిది. రెండో కారణం పారిశ్రామిక రంగంలో వచ్చిన సంక్షోభం. పారిశ్రామిక రంగంలో వచ్చిన సంక్షోభం ఏంటి? భారతదేశంలో ఇప్పటికీ పారిశ్రామిక రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మన దగ్గర మొత్తంగా చూసుకున్న పెద్ద పరిశ్రమలు 238 ఆ దగ్గరలో ఉంటాయి. కానీ ఎక్కువ పరిశ్రమలు భారతదేశంలో ఉన్నాయి, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు భారతదేశంలో ఉన్నాయి. కానీ ఈ చిన్న పరిశ్రమలు, ఈ మధ్య తరహా పరిశ్రమలకి వీటిని పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాంతో 2017-18లో పార్లమెంట్కి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే 6,28,000 పరిశ్రమలు మూసేశారు ఈ కాలంలో. అవన్నీ చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలే. అంటే ఏదైతే భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తున్న సెక్టర్ ఉందో ఆ సెక్టర్ను కూడా ఈరోజు మనం నిర్లక్ష్యం చేసాం. అందుకని పారిశ్రామిక రంగంగా వచ్చిన ఈ ఫలితంగా కూడా నిరుద్యోగం పెరిగింది. ఇక మూడవ కారణం ఏంటి? మన సేవా రంగం అంటున్నాం. సేవా రంగం పైన ఎక్కువ ఆధారపడి ఉన్నాం. ఈ సేవా రంగం పైన ఎక్కువ ఆధారపడి ఉన్నామంటే సేవా రంగంలో మనం ఉపాధి కల్పించేది కాదు, ఇతర దేశాలకి మనం అవుట్సోర్సింగ్గా మారాం. ఈరోజు మన దేశంలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ చూడండి. ఈ ఐటీ కంపెనీల పని ఏంటంటే ఇవేవి ప్రత్యక్షంగా ఒక వస్తువును కూడా ఉత్పత్తి చేయవు. ఇది అంతా ఇతర దేశాలకి అవసరమైన మ్యాన్ పవర్ని మనం ఫ్రీగా సరఫరా చేస్తున్నాం. వాళ్ళు ఎవరో డేటా ఇస్తారు, ఆ డేటాని అనాలిసిస్ చేసి మనం ఇక్కడి నుంచి తిరిగి వాళ్ళకి పంపిస్తున్నాం. మళ్ళీ వాళ్ళు ఆ డేటాను ఉపయోగించుకొని అక్కడ పరిశ్రమలో లేకపోతే సహజ వనరులు ఉపయోగించుకోవడమో, అక్కడ లేదా కొత్త ఖనిజాన్ని వెతికి పట్టుకోవడమో, తద్వారా వాళ్ళకే లాభపడుతుంది తప్ప అదేమి మనకి ఉపయోగపడడం లేదు. కానీ ఈ సేవా రంగం కూడా ఈరోజు దివాలా తీసింది. 2008 తర్వాత వచ్చిన సంక్షోభంలో సేవా రంగమే చాలా ఎక్కువ ప్రధానంగా దివాలా తీసింది. అందుకని ఇందాక సార్ రమేష్ బాబు గారు చెప్పినట్టు ఇప్పుడు వైట్ కాలర్ జాబులు 66 లక్షల మందికి వైట్ కాలర్ జాబులు ఎలా పోయాయి అంటే ఇందులో ఐటీ సెక్టర్ కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపింది. అందుకని వ్యవసాయ రంగంలో వచ్చిన సంక్షోభం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు పట్టించుకోవడం వల్ల వచ్చిన సంక్షోభం, అలాగే 2008లో వచ్చిన ఆర్థిక ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సంక్షోభ ప్రభావం పడడం ఫలితంగా ఈరోజు భారతదేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరిగింది. కాబట్టి ఈ నిరుద్యోగానికి తోడు ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కూడా చాలా కారణం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇంత నిరుద్యోగం సంక్షోభం ఈ తీవ్రంగా ఉన్నప్పుడు ఆ సంక్షోభ ప్రభావం అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో, అన్ని దేశాల్లో పడుతున్నప్పుడు దాని నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు పెట్టుబడులు ఎక్కువగా పెట్టాలి.
లేదా ప్రభుత్వం కొన్ని బెయిల్అవుట్ ప్యాకేజీలు లాంటివి ప్రకటించి ప్రభుత్వ రంగాన్ని లేకపోతే చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఆదుకోవాలి. కానీ ఈరోజు ఒక చైనా మాత్రమే ఆ పని చేయగలిగింది. బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చి లేదా పని పోయిన వాళ్ళకి పని కల్పించే పని చైనా చేసింది. ప్రపంచంలో అన్ని దేశాలు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి బెయిల్అవుట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకునే పని చేసింది. ఇక్కడ అందుకని సహజంగా పని పోయిన వాళ్ళని ఆదుకుంటే వాళ్ళకి పని వస్తుంది, లేదా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఆ మేరకు ఉపాధి పైన ప్రభావం ఉండకపోవచ్చు, కానీ ఉపాధి పైన ప్రభావం లేకుండా ప్యాకేజీలు భారతదేశంలో ఈ ప్రభుత్వాలు దాన్ని అమలు చేయలేదు. దాని ఫలితంగానే ఈరోజు నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈరోజు ఉపాధి పోతుంది. భారతదేశంలో 45 సంవత్సరాలు ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఉంది. కరోనా సమయంలో అయితే, మే జూన్ సమయంలో అయితే భారతదేశంలో నిరుద్యోగం 25%కి వెళ్ళింది. యాక్చువల్లీ కరోనాకు ముందు 8% ఉండేది, కరోనా తర్వాత ఇప్పుడు 11%కి వచ్చింది. కానీ కరోనా సమయంలో 25% వరకు ఈరోజు నిరుద్యోగం వెళ్ళింది. ఎందుకు ఈ స్థాయిలోకి వెళ్ళింది అంటే, ఒక కరోనా లాక్డౌన్ ఒక కారణం అయితే, ఆ కరోనా లాక్డౌన్కి అదనంగా ఇలాంటి ప్యాకేజీలు ప్రజలను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు ఏమీ చేయకపోవడం, అది మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కేరళలో పట్టణ ఉపాధి హామీ చట్టం అని ఒక చట్టం అమలు అవుతుంది. అందుకని కేరళలో వలస కార్మికులు, కేరళ రాష్ట్రానికి వెళ్ళిన వలస కార్మికులు ఎవరు పెద్దగా ఇతర రాష్ట్రాలకు వలస అక్కడి పోలేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకుంది. దాంతోపాటు పట్టణ ఉపాధి హామీ చట్టం అనేది అక్కడ అమలవుతున్న ఫలితంగా అక్కడ పని గ్యారంటీ చేయబడింది. ప్రతి మనిషికి 100 రోజుల పని అనేది గ్యారంటీ చేయబడింది. మరి దేశవ్యాప్తంగా మనం ఎందుకు అలాంటి చట్టాలని మనం అమలు చేయలేకపోతున్నాం అంటే, ఇవన్నీ కారణాలు చూసుకునేటప్పుడు ఈ కాలంలో భారతదేశంలో అమలవుతున్న విధానాలు ఏంటంటే, పూర్తిగా మొత్తం మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ చూసుకుంటే భారతదేశంలో ఈ 6 ఏళ్ల కాలంలో తప్ప ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రభుత్వం 1, 2, 3 కనీసం ప్రభుత్వ పరిశ్రమ స్థాపించింది. కానీ ఈ 6 ఏళ్ల కాలంలో ఒక్క ప్రభుత్వ పరిశ్రమ కూడా పెట్టలేదు. ఒక్క ప్రభుత్వ పరిశ్రమ పెట్టలేదు. పెట్టకపోలే, డబ్బులు లేవా లేకపోతే ఇంకొక కారణం పెట్టకపోతే వదిలేయండి, కానీ పెట్టలేదు సరికదా. ఉన్న ప్రభుత్వ పరిశ్రమల్ని, పెద్ద పరిశ్రమల్ని ఇప్పటికి 28 పరిశ్రమలు పూర్తిగా అమ్మేశారు. అంటే కొత్తగా ప్రభుత్వ పరిశ్రమలు పెట్టింది లేదు, ఉన్న పరిశ్రమల్ని నిలబెట్టుకునేది లేదు. ఈరోజు ప్రభుత్వ పరిశ్రమల్ని అమ్మే 28 పరిశ్రమల్ని ఈ కాలంలో అమ్మేశారు. వీటితో పాటు ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్గా చూసుకుంటే, బ్యాంకింగ్ సెక్టర్ అన్నిటినీ 38-20 బ్యాంకులుగా ఉన్న బ్యాంకుల్ని దాటిని ఇప్పుడు 12 బ్యాంకులుగా కుదించాం. మొదటి బ్యాంకులు ఎందుకు కుదిస్తున్నాం అని చెప్పేటప్పుడు ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. ఈరోజు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి డబ్బులు సరిపోవడం లేదు. ఇక్కడ బ్యాంకులన్నింటినీ క్లబ్స్ చేయడం ద్వారా, అన్ని బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నింటినీ ఒక దగ్గరికి తీసుకురావడం ద్వారా, తద్వారా వాళ్ళకి మనం రుణాలు ఇవ్వచ్చు. ఎక్కువ ప్రభుత్వ పరిశ్రమలు, ప్రైవేట్ వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన రుణాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలంటే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలి. అందుకని బ్యాంకింగ్ సెక్టర్ అంతా మనం మిక్స్ చేస్తామని చెప్పారు. కానీ బ్యాంకింగ్ సెక్టర్ని కలపడం ద్వారా ఏమైంది, ఒక SBIలోనే 198 బ్రాంచీలు మూసేశారు. SBIలో 7 బ్యాంకులు విలీనం చేసినప్పుడు దాంట్లో స్టార్టింగ్ లోనే 15,000 ఉద్యోగాలు తీసేశారు. ఇప్పుడు మరలా 30,000 మందికి, ఓన్లీ ఒక SBIలోనే 30,000 మందికి ఉద్యోగాలు తొలగిస్తున్నారు. అంటే బ్యాంకింగ్ సెక్టర్ ని వాళ్ళు ఏదైతే చెప్పారో, మేము బ్యాంకులు విలీనం చేయడం ద్వారా భారతదేశానికి లాభమే తప్ప నష్టం కాదు, మేము ఒక్క ఉద్యోగాన్ని కూడా తీసేయము అని ఏది చెప్పారో అది ఆచరణలో పూర్తిగా తప్పు. ఆచరణలో ఏమైంది, బ్యాంకింగ్ శాఖలు మూసేయడం జరిగింది. ఈరోజు 15,000 ఉద్యోగాలు ప్రారంభంలో మూసారు, ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇప్పుడు తీసేస్తున్నారు. ఇది కాకుండా BSNL మనందరికీ తెలిసిందే, BSNL లో 80,000 మందికి బలవంతంగా VRS పంపించేశారు. ఇప్పుడు కొత్త ఉద్యోగం లేదు. సంవత్సరానికి 12 కోట్ల మంది ఈరోజు వివిధ రకాల్లో చదువుకొని బయటకు వస్తున్న నిరుద్యోగులు 12 కోట్ల మంది సంవత్సరానికి దేశంలో ఉద్యోగ విపణిలోకి బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే 55 లక్షలు 60 లక్షల మంది కానీ ఎక్కువ మందికి మనం ఉపాధి కల్పించలేకపోతున్నాం. మరి మిగతా వాళ్ళంతా నిరుద్యోగ సైన్యంలో చేరుతారు కదా. దీనితో సంస్థాగతంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగంలో వచ్చిన సంక్షోభాల ఫలితంగా కూడా నిరుద్యోగులు సైన్యం పెరుగుతుంది. అందుకని ఈరోజు భారతదేశంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏదైతే ప్రైవేటీకరణ విధానాలు లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడం అనేవి ఉన్నాయో, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రైల్వేలో 2014లో 7వ వేతన సంఘం ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం అప్పటికి 7,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నీ భర్తీ 2019 మార్చిలో పార్లమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో మేము రైల్వేలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.
కానీ ఆ తర్వాత రెండోసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసిన ఇంకో పరిణామం ఏంటంటే 3 లక్షల ఉద్యోగాలని రైల్వేలో పర్మనెంట్ గా తొలగించాలి అని. దానికి తగ్గట్టు ఈ సంవత్సరం జూన్ 20వ తేదీన అన్ని రైల్వే జోన్లకి డిపార్ట్మెంట్లకి ఏదైతే రిక్రూట్మెంట్ చేసేసి, ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, అలాంటి జోన్లు అన్ని జోన్లకి అధికారికంగా ఒక లేఖ రాశారు. మీరు ఒక్క ఉద్యోగాన్ని కూడా కొత్తగా నోటిఫై చేయొద్దు, భర్తీ చేయొద్దు అని. అంటే రైల్వేలో ఇక పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్లో ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. అంటే ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఏదైతే 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి ఈ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఈ దేశాన్ని కాపాడిన రంగాలు ఉన్నాయో, ఈ రోజు ఆ రంగాలన్నింటినీ దివాలా తీయిస్తున్నాం. రంగాలను దివాలా తీయించడమే కాదు, వాటిల్లో పర్మనెంట్ ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నాం. కొత్త రిక్రూట్మెంట్ మనం ఇవ్వడం లేదు. దీని ఫలితంగా చదువుకున్న వాళ్ళలో కూడా నిరుద్యోగం పెరిగింది. నేను ఇందాక వ్యవసాయం గిట్టుబాటు రాక వ్యవసాయంలో లాభసాటిగా లేక 2 కోట్ల మంది ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోయారు. ఈ సంక్షోభం కరోనా ఫలితంగా 1,89,00,000 మందికి పరిశ్రమలు, ఇతర అసంఘటిత రంగాల్లో ఉద్యోగాలు పోయాయి. వైట్ కాలర్ వాళ్ళకి, అంటే సేవా రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి 66 లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి. దానికి తోడు పబ్లిక్ సెక్టార్లో, ఏదో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ రకంగా మనం ఉన్న ఉద్యోగాలు తీసేయడం ద్వారా ఈరోజు ఉద్యోగాలు పోయాయి. ఈ అన్నిటి ఫలితంగానే దేశంలో నిరుద్యోగం పెరిగింది. కాబట్టి ఈ పెరుగుదలకి మనం ఏదైతే అనుసరిస్తున్న విధానాలు ఉన్నాయో, ఏదైనా ఈ దేశ అభివృద్ధికి అవసరమైన విధానాలు లేదా ఉపాధి కల్పనకు అవసరమైన విధానాలు అనుసరిస్తే ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కానీ మనం దాన్ని పూర్తి రివర్స్ విధానాలు అమలు చేయడం ఫలితంగానే ఈరోజు నిరుద్యోగం పెరిగింది. మరి ఈ నిరుద్యోగం ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అంటే, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కానీ మనం లెక్కిస్తే ఎంతమంది చదువుకుంటారు, ఎంతమంది చదువుకొని బయటకు వస్తారు, మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అనే వాదన కూడా ఉంది. అయితే ఈ వాదన నేను ఏకీభవించట్లేదు. ఈ వాదన పూర్తిగా తప్పు. ఎందుకంటే ఉపాధి కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో జీవించే హక్కు అని ఒకటి ఉంది. కాబట్టి జీవించే హక్కు అంటే ఏంటి అనే దానిపైన ఐక్యరాజ్య సమితి ఒక వివరణ ఇచ్చింది. జీవించే హక్కు అంటే ఏంటి అనేది ఐక్యరాజ్య సమితి ఇచ్చిన వివరణ ఏంటంటే, ప్రతి మనిషికి విద్య, ఉపాధి, వైద్యం, ఇల్లు, త్రాగునీరు, ఈ 5 రకాల సౌకర్యాలు కల్పించడమే జీవించే హక్కు అంటే అని. మరి ఈ జీవించే హక్కులో విద్య ఉంది, ఉపాధి ఉంది, వైద్యం ఉంది, తాగునీరు ఉంది, ఇల్లు ఉంది. సరే, మిగతా అన్ని రంగాలు వదిలేసిన కనీసం ఈరోజు మనం చర్చించుకుంటుంది ఉపాధి కోసం కాబట్టి, అంటే జీవించే హక్కులో భాగంగా ఉన్న ఉపాధి హక్కుని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే అది మనం చెప్తున్నది కాదు, రాజ్యాంగం కల్పించింది మనకు హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది అని. జీవించే హక్కు అంటే ఏంటి అనేది ఐక్యరాజ్య సమితి జస్టిఫై చేసింది. ఆ ఐక్యరాజ్య సమితి చేసిన జస్టిఫైలో మనం కూడా భారతదేశం కూడా సంతకం పెట్టింది. 5 సౌకర్యాలు ప్రతి మనిషికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని. మరి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని రాజ్యాంగం చెప్పినప్పుడు, ఐక్యరాజ్య సమితిని మీరు దాన్ని ఆమోదించి వచ్చినప్పుడు, మరి ఈ రోజు ఆ ఉపాధిని కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందా లేదా? మరి ఉపాధిని కల్పించాలంటే ఇప్పటి వరకు చేస్తున్న విధానాలన్నీ ఉపాధిని కల్పించే విధానాలు కాదు, ఉపాధిని తీసేసే విధానాలుగా మనకి ఈ రోజు కనిపిస్తున్నాయి. అందుకనే ఈ కాలంలో జరిగిన మార్పు ఏంటి? భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి పోయింది, వాళ్ళు బ్రతకడమే కష్టంగా ఉంది. కానీ అదే క్రమంలో కార్పొరేట్ల తాలూకా ఆస్తులు రెట్టింపు అయ్యాయి. ఒక్క అంబానీ గారికే 35% ఆదాయం పెరిగింది. ఒక అంబానీ గారి ఆదాయమే కాదు, మొత్తం 2,100 మంది కొత్తగా ఈరోజు కార్పొరేట్ బిలియనీర్లు పెరిగారు. అంటే మరి భారతదేశంలో ఉన్న ఇంతమంది ఉపాధి పోయి ఇంతమంది ఆర్థిక కష్టాల్లో ఉంటే ప్రత్యేకంగా ఒక సెక్టార్లో అతి కొద్ది మంది మాత్రమే ఎలా బిలియనీర్లు అయ్యారు అంటే, దీనికి కూడా ఒక కారణం ఉంది. ఎలా బిలియనీర్లు అయ్యారంటే, ఈరోజు 2018-19లో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ఆ రుణాలు కార్పొరేట్ల దగ్గర వసూలు చేయకుండా వాళ్ళకి మాఫీ ఇచ్చింది. 2,18,000 కోట్ల రూపాయలు 2018-19లో రుణాలు మాఫీ చేశారు. 2019-20 ఈ ఏడాదిలో 2,28,000 కోట్లు రుణాలు మాఫీ చేశారు. అంటే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? డబ్బులన్నీ లక్షల కోట్లు, ఏది రూపాయల్లో లేదు, వేలల్లో లేదు, లక్షల కోట్లలో ఉన్నాయి. మరి ఆ సంవత్సరం ఒక 2 లక్షల కోట్లు మాఫీ చేసి ఈ సంవత్సరం ఒక 2 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారు.
అంటే డబ్బులు ఆల్రెడీ కార్పొరేట్ల దగ్గరికి వెళ్ళిపోయినాయి, ఈ డబ్బులు మీరు తిరిగి మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకి మాఫీ చేశారు. అంటే ప్రజలు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆదాయాలు రెట్టింపు ఇవ్వడానికి ఉపయోగపడే నిర్ణయాలు చేశారు. ప్రజలకు పని ఇవ్వడానికి వచ్చేసరికి పని ఇచ్చే విధానాలు అమలు చేయడం లేదు. దాంతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కార్పొరేట్ల ఆస్తులు ఆదాయాలు రెట్టింపు అయ్యాయి. కాబట్టి దీని నుంచి మనం ఒక్కసారి ప్రజా కోణంలోనూ ఆలోచిస్తే, లేదా ఉపాధి కల్పన నా బాధ్యత అని ప్రభుత్వమైన అనుకుంటే, కాబట్టి ఎలాంటి ఉపాధి ఎలా కల్పించవచ్చు అని అంటే మన దగ్గర కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. ఉపాధిని కల్పించడానికి మన దగ్గర మార్గాలు కూడా చెప్తాం. ఎందుకంటే నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనకి కడపలో ప్రత్యేక హోదాలో భాగంగా విభజన హామీ చట్టంలో కడపలో స్టీల్ ప్లాంట్ కట్టాలనేది ఒక హక్కు, ఒక హామీ ఉంది. ఆ విభజన హక్కు చట్టంలో ఉంది. కడప స్టీల్ ప్లాంట్ కట్టాలంటే ప్రాథమిక అంచనా 35,000 కోట్లు ఖర్చు అవుతుంది అని. మరి బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని 2018-19లో వాటిని తిరిగి చెల్లించొద్దు అని మాఫీ చేసింది ఎంత? 2,14,000 కోట్లు. మరి బ్యాంకులకి ప్రైవేట్ వాళ్ళు డబ్బులు తీసుకుంటే మీరు తిరిగి చెల్లించొద్దని వాళ్ళకి మాఫీ చేస్తాం. నేను అంటుంది ఏంటంటే, అదే బ్యాంకుల దగ్గర ఒక ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనుకోండి, ప్రభుత్వం ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఆదాయం నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ బ్యాంకుల దగ్గరే ప్రభుత్వమే అప్పు తీసుకొని ఆ కడపలో స్టీల్ ప్లాంట్ ఏదో ప్రభుత్వమే కట్టింది అనుకోండి, ఎంత లాభం? ఈరోజు కడపలో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వమే కడితే ఈ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకునే కట్టొచ్చు. అలా 2018-19లో మాఫీ చేసిన బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళకి మాఫీ చేసిన డబ్బులతో కడప స్టీల్ ప్లాంట్ లాంటి 4 స్టీల్ ప్లాంట్లు పెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్గొట్టింది 2 లక్షల కోట్లు మాఫీ చేసింది. ఇక్కడ ఖర్చు అవుతుంది, ఒక స్టీల్ ప్లాంట్ కట్టాలంటే ఖర్చు అవుతుంది 35,000 కోట్లే. మరి ఎన్ని పరిశ్రమలు కట్టొచ్చు? అలా 2018-19లో ఈరోజు 2,28,000 కోట్లు మాఫీ చేస్తున్నారు. వీటితో ఎన్ని పరిశ్రమలు కట్టవచ్చు? కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే, ప్రభుత్వంకి వస్తున్న ఆదాయాల్లో, పన్నుల్లో, ట్యాక్సుల్లో నుంచి ఒక పైసా కూడా తీసుకోకపోయినా ప్రభుత్వమే బాధ్యత పడి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ప్రభుత్వం పరిశ్రమ కడితే ఉపాధి కల్పించవచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్ని డెవలప్ చేయొచ్చు. కేరళలో ఇదే జరుగుతుంది. కేరళలో అలా ఏం చేస్తున్నారు? ప్రభుత్వం మూసేసిన పరిశ్రమలు తిరిగి ఓపెన్ చేసి 109 కోట్ల లాభాల్లో తీసుకొచ్చారు కేరళలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని. మరి ఇక్కడేమో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పరిశ్రమలు ఏమో మూసేస్తున్నారు, నష్టాలు వస్తున్నాయి, దీని లాభాల్లోకి తీసుకురాలేమంటున్నారు. మరి కేరళలో ఎట్లా లాభాల్లోకి తీసుకురాగలిగారు? అంటే చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాలు వస్తే అది సాధ్యమని వాళ్ళు నిరూపించారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు తగ్గుతున్నారు, కానీ ఢిల్లీలోను కేరళలోను ప్రభుత్వ సంస్థల్లో విద్యార్థులు పెరుగుతున్నారు. ఎందుకు పెరుగుతున్నారు అంటే ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయడం ఫలితంగా పెరిగారు. నేను ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలు మూసేయడానికి లేదా వాటిని డెవలప్ చేయడానికి నిరుద్యోగానికి ఏంటి తేడా అంటే, ఈరోజు ప్రభుత్వ సంస్థ డెవలప్ అయితే ఒక 10 మంది ఉన్న పాఠశాలకు 35 మంది టీచర్లు, 35 మంది విద్యార్థులు వస్తే ఒక టీచర్కి బదులుగా 2 టీచర్లు వస్తారు. అదే పాఠశాలకు 100 మంది వస్తే అక్కడ 4 టీచర్లు వస్తారు. అంటే ఒక 4కి అదనంగా, ఒకరికి బదులు మనం 3కి అదనంగా ఉపాధి కల్పించవచ్చు. కానీ విద్యారంగంలో మనం ప్రభుత్వంలో ఉన్న విద్యారంగానే మనం బలోపేతం చేస్తే ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్న నిరుద్యోగులు, డిఈడి, బిఈడి చదువుకున్న నిరుద్యోగులందరికీ మనం ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు దానికే కాదు, ఈరోజు మన గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని అమలవుతుంది. ఈరోజు నిరుద్యోగాన్ని పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉంది. ఎందుకు ఉంది తక్కువ అంటే, అక్కడ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి అమలవుతుంది. దానికి సంవత్సరానికి మొత్తానికి కేటాయిస్తుంది అంత దేశం మొత్తం మీద 31 రాష్ట్రానికి ఖర్చు అవుతుంది, కేటాయిస్తుంది 45,000 కోట్లే. మరి అలాంటి చట్టం ఒకటి పట్టణ ప్రాంతాలకు కూడా తీసుకొస్తే మన పట్టణ ఉపాధి హామీ చట్టం ఒకటి అమలు చేయొచ్చు కదా. ఇప్పుడు దేశం మొత్తం మీద మన గ్రామీణలో జనాభా ఎక్కువ కాబట్టి 45,000 కోట్లే ఖర్చు అవుతుంది. పట్టణ ఉపాధి హామీ చట్టం తీసుకొస్తే దాంట్లో సగమే ఖర్చు అవుతుంది, అంత కూడా ఖర్చు అవ్వదు. మరి అదెందుకు మనం చెయ్యం? పట్టణ ఉపాధి హామీ చట్టం లాంటి చట్టాన్ని ఎందుకు తీసుకురాము? ఇప్పటికీ ఆల్రెడీ కేరళలో అమలవుతుంది. త్రిపురలో అమలవుతున్న పథకాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఈ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురాదు, ఏదో రాష్ట్ర ప్రభుత్వాలు తనకున్న పరిమిత వనరుల్లోనైనా కొన్ని చోట్ల అమలు చేస్తే దాన్ని ఒక ప్రభుత్వం అమలు చేస్తే దాని తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని మూసేసే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒకటి ఉపాధి కల్పించడానికి మన పరిష్కార మార్గాల్లో చెప్పవచ్చు. వీటితో పాటు అత్యంత ఎక్కువ ఈరోజు
ప్రభావం చూపబోతుంది ఏంటంటే వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన 3 బిల్లులు. ఇప్పటికే వ్యవసాయ రంగం దివాలా వల్ల వ్యవసాయ చేస్తున్న రైతులు నష్టపోతే ఇప్పుడు ఈ తీసుకొస్తున్న 3 బిల్లులు కూడా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెంచడానికి ఉపయోగపడుతుంది. మన యాంత్రీకరణ వస్తే లాభమే కదా అంటాం. యాంత్రీకరణకి ఎవరు వ్యతిరేకం కాదు. యంత్రం మనిషి శ్రమ తగ్గాలి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. యంత్రం వస్తే ఏ యంత్రాన్ని మనం వ్యతిరేకించడం లేదు. ఆధునిక టెక్నాలజీ రావాలి, నూతన ఆవిష్కరణలు జరగాలి, కొత్త యంత్రాలు రంగంలోకి రావాలి. కానీ యాంత్రీకరణ ఎందుకు ఉపయోగపడాలి అంటే మనిషి శ్రమను తగ్గించడానికి ఉపయోగపడాలి. మనిషి శ్రమను తగ్గించడానికి నూతన యంత్రాలు, నూతన టెక్నాలజీ వస్తే మనకి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ఐటీలో జరుగుతుంది ఏంటి? ఐటీలో మనం ఇప్పటికే IoT అంటున్నాం, లేదా AI అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, లేదా ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ అంటున్నాం. రకరకాల పేర్లతో ఈ ఆటోమేషన్ వచ్చి కొత్త ఉన్న ఉద్యోగాలు చాలా ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్తున్నారు. రానున్న కాలంలో IoT ద్వారా AI ద్వారా 52% ఉద్యోగాలు పోతాయి. అది ఎక్కువ ఇండియాలోనే 52% ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది అని అంటున్నారు. మరొక వైపు ఏం చేస్తున్నాం అంటే యంత్రీకరణ వచ్చి మనిషి శ్రమను తగ్గించాల్సింది పోయి మనం ఏం చేస్తున్నామంటే 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేస్తున్నాం. అంటే యంత్రం వచ్చి ఉద్యోగాలు పోతుంది, అదే క్రమంలో మనిషి పని చేసే వాళ్ళపైన శ్రమని మనం ఇంకా పెంచుతున్నాం. కానీ 8 గంటలు చేయాల్సిన పని యాంత్రీకరణ ఉపయోగించుకొని 6 గంటలే చేస్తే ఇంకా 2 గంటలు తన కుటుంబానికి కేటాయించడం సాధ్యమవుతుంది. ఈరోజు అనేక సామాజిక రుగ్మతలు కూడా తద్వారా పరిష్కారం అవుతాయి. మనందరికీ తెలుసు ఈరోజు పట్టణ ప్రాంతాల్లో తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తే వాళ్ళ పిల్లల పట్ల కాన్సన్ట్రేషన్ చేయడం కూడా సాధ్యం కావడం లేదు వాళ్ళకి. అందుకని అనేక కుటుంబాల్లో ఆ పిల్లలు కూడా ఈరోజు మద్యానికి, సిగరెట్కి, లేకపోతే అమ్మాయిలు ఏడిపించడానికి ఇలాంటి చెడు అలవాట్లకు కూడా బానిసలు అవుతున్నారు. ఎందుకు బానిసలు అవుతున్నారంటే తల్లిదండ్రులు పిల్లల పైన కాన్సన్ట్రేషన్ చేయలేక. ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారంటే ఇక్కడ పని ఒత్తిడి, ఇద్దరు జాబులు చేయడం వల్ల ఇద్దరికి పని ఒత్తిడి ఉంది. నేను ఆ టెక్నాలజీని ఉపయోగించి పని ఒత్తిడి పెంచాలా తగ్గించాలా? మనిషి శ్రమను తగ్గించడానికి కోసం ఆధునీకరణ ఉపయోగపడాలి. కానీ ఆధునీకరణతో పాటు మనం మనిషి శ్రమను కూడా దోచుకుంటున్నాం. దాంతో కొత్త ఉద్యోగాలు క్రియేషన్ కావడం లేదు. కొత్త మనిషిని 8 గంటలు చేసే వాళ్ళు ఇద్దరు పనిని తగ్గించి 6 గంటలు పని ఇస్తే 3 దగ్గర ఇంకొక ఆయనకి అదనంగా మన ఉద్యోగాలు కల్పించవచ్చు. శ్రమని తగ్గించడం ద్వారా ఆధునీకరణ ఉపయోగించుకొని మనిషి శ్రమను తగ్గించడం ద్వారా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు అది కూడా చేయడం లేదు. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఈ తీసుకొస్తున్న 3 చట్టాలు కూడా వ్యవసాయ రంగంలో కూడా పారిశ్రామిక ఈ యాంత్రీకరణ పెంచాలనేదే మెయిన్ టార్గెట్. వ్యవసాయ రంగంలో పారిశ్రామికీకరణకు మనం వ్యతిరేకం కాదు. కానీ ఆ పారిశ్రామికీకరణ మనిషి శ్రమను దోపిడీ చేసుకునే విధంగా కాకుండా మనిషి శ్రమను తగ్గించి ఉపాధిని పెంచే విధంగా ఉండాలనేది మనం కోరుతున్నాం. కానీ ఆ విధంగా ఈరోజు ఐటీ రంగంలో చూడండి, బ్యాంకింగ్ రంగంలో చూడండి, అంటే టెక్నాలజీ ఎక్కడైతే ఈరోజు అతి వేగంగా అమలవుతుందో ఆ ఏ సెక్టర్లో కూడా మనిషి శ్రమని మరింత దోచుకుంటున్నారు తప్ప తగ్గించడం లేదు. కాబట్టి అంటే ఉపాధి కల్పించడానికి అవకాశాలు ఉన్న యంత్రీకరణ కూడా మన ఉపాధి తీసేయడానికి ఉపయోగించుకుంటున్నాం తప్ప ఉపాధిని పెంచడానికి ఉపయోగించడం లేదు. ఇవన్నిటికంటే కీలకమైంది ఈరోజు మనం వాడుతున్న ఈరోజు టెక్నాలజీ పరంగా అంటే ఇంజనీరింగ్ మన దగ్గర ఎక్కువ ఇంజనీరింగ్ విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. డిప్లొమా విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎందుకు మిగిలిపోతున్నారు అంటే మనం వాడుతున్న టెక్నాలజీ మొత్తం మన టెక్నాలజీ కాదు. మనం మాట్లాడితే ఈరోజు మనందరికీ తెలుసు చైనా యాపిల్, అనేక యాప్లు చైనా యాప్లు మనం నిషేధించాం. నువ్వు చైనా యాప్లు నిషేధించు కరెక్టే, కానీ ఇండియా యాప్లు ఏవి వాడుతున్నామో చెప్పండి. ఒక్కటైనా ఇండియా ఉందా? ఈరోజు అమెరికాలో మొత్తం మన బ్యాంకింగ్ రంగంలో వాడుతున్న మొత్తం సాఫ్ట్వేర్ అంతా 2 కంపెనీలది. ఆ 2 కంపెనీలు అమెరికా కంపెనీలే. అంటే మన బ్యాంకింగ్ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకి కీలకమైన బ్యాంకింగ్ సెక్టర్లో వాడుతున్న టెక్నాలజీ కూడా ఈరోజు ఇతర దేశాలదే వాడుతున్నాం. నేను అంటుంది ఏంటంటే అదే టెక్నాలజీ ఇండియాలో ఎందుకు తయారు చేయం? మనందరికీ తెలుసు చైనాలో ఫేస్బుక్ లేదు, ఇండియాలో ఫేస్బుక్ ఎందుకు ఉండాలి? దానికి ఆల్టర్నేటివ్ ఒకటి ఎందుకు తయారు చేయం? చైనాలో వాట్సాప్ లేదు, మరి ఇండియాలో వాట్సాప్ కాకుండా ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఎందుకు తయారు చేయం? ఈరోజు మనం వాడుతున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవేవి ఇండియా కాదు. అమెరికాలో ఒక పెద్ద కంపెనీ కూడా తన సొంత సాఫ్ట్వేర్తోనే తయారు చేసుకుంటుంది. మరి ఇండియాలో మన సాఫ్ట్వేర్ మనమే ఎందుకు తయారు చేయం? అమెరికాలో పెద్ద కంపెనీ తన సాఫ్ట్వేర్ తనే తయారు చేసుకుంటుందంటే అక్కడికి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళంతా ఎవరు? ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ మేధస్సును ఉపయోగించుకొని వాళ్ళంతా ఆ కంపెనీలకు అవసరమైన పని చేస్తున్నారు. ఆ మేధావులందరినీ మన ఇండియాలో మనమే ఉపయోగించుకొని ఈ కొత్త సాఫ్ట్వేర్లు మనం ఎందుకు తయారు చేయం? గూగుల్ బదులు లేదా ఫేస్బుక్ బదులుగా ఇంకొక ఆల్టర్నేటివ్
సాఫ్ట్వేర్ని కానీ మనం ఇండియాలో వాడుకొని ఉంటే ఎన్ని ఉద్యోగాలు మనం క్రియేట్ చేయొచ్చు. కాబట్టి అప్పుడు మనకు వలసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండోది, మన దగ్గర ఇంజనీరింగ్లో చదువుతున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుతున్న ఎవడు నిరుద్యోగం మిగలాల్సిన అవసరమే లేదు. కానీ మనం ఆ ప్రయత్నం చెయ్యం. ఈరోజు ఇప్పటికీ భారతదేశంలో చదువుకుంటున్న వాళ్ళు, ఉన్నత విద్య చదువుతున్న వాళ్ళు 25% మందే. 25% మంది ఎందుకు ఉండాలి? జపాన్లో 75% మంది ఉన్నత విద్యకు వస్తున్నారు. అమెరికాలో 53% మంది ఉన్నత విద్యకు వస్తున్నారు. మరి ఇండియాలో ఎందుకు రాలేం? 25% దగ్గర ఎందుకు ఉండాలి? మొత్తం జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టమనండి. జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇంకా సరిపోతే పెద్ద ఈరోజు ఏదైతే మనం పార్లమెంటరీ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలు విభజన చేయాలనుకుంటున్నామో అదే పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక యూనివర్సిటీ మనం ఎందుకు పెట్టలేం? యూనివర్సిటీకి అనుబంధంగా డిగ్రీ కాలేజ్ ఎందుకు పెట్టలేం? ఇటువన్నీ పెడితే ఈరోజు ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా ఉపాధి కల్పించవచ్చు. సొంత సాఫ్ట్వేర్లు తయారు చేసుకోవడం ద్వారా ఉపాధిని కల్పించవచ్చు. వ్యవసాయ రంగానికి అనుబంధ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఈరోజు భారతదేశం నుంచి 55% బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అయిపోతుంది. ఎందుకు? బియ్యాన్ని ముడిసరుకు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళంతా. ఈరోజు ఆయిల్కి కానీ రకరకాల అంశాల్లో కానీ బియ్యాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మరి మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? అదే కాదు, ఈరోజు ప్రపంచంలో అత్యంత ముడి ఇనుము ఎక్కువ ఎగుమతి చేస్తున్న ఏకైక దేశం ఇండియానే. అరే మన దగ్గర మన ఇనుముని, మన ముడి ఖనిజాన్ని మనం ఉపయోగించుకోకుండా ఇతర దేశాలకు ఎందుకు ఎగుమతి చేయాలి? ఆ ముడి ఇనుమును ఉపయోగించుకోవడానికి అవసరమైన పరిశ్రమలన్నీ, స్టీల్ ప్లాంట్, కడపలో పెట్టే స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమలు మన దేశం మొత్తం మీద ఎన్ని పరిశ్రమలు పెట్టుకోవచ్చు. కానీ ముడి ఇనుమేమో మనం ఆడికి అమ్ముతున్నాం, మళ్ళీ ఆడి దగ్గర ఐరన్ ఫ్రేములు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. రాఫెల్ యుద్ధ విమానాలు చూడండి, రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ముడి ఇనుము అంతా మన దగ్గర నుంచి వెళ్ళింది. వాడెవడో దాన్ని కరిగించి ఐరన్గా తయారు చేసి, ఇంకొక జపాన్ వాడు ఎవడో, ఫ్రాన్స్ వాడు ఎవడో దాన్ని ఫ్రేములుగా తయారు చేసుకొని దాన్ని వాడు యుద్ధ విమానాలుగా తిరిగి మనకు అమ్ముతున్నాడు. కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఆ ఖనిజాన్ని మొత్తం మనం ఎందుకు ఉపయోగించుకోలేం? ఈరోజు నూనె గింజలు, మన దగ్గర నుంచి నూనె గింజలు 47% విదేశాలకు ఎగుమతి అయిపోతున్నాయి. మనం మాత్రం ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ నూనె గింజలు మొత్తం ఇక్కడే ఉపయోగించుకొని మనం ఇక్కడే ఆయిల్ తయారు చేసి ఆ ఆయిల్ని మనం ఎందుకు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోలేం? అంటే మన దగ్గర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు లేవు. ఈరోజు కేరళలోనే మనందరికీ తెలుసు పనస పండు ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా దొరుకుద్ది, పెద్ద పనస. ఆ పనస ఆధారంగా 66 రకాల ఆహార పదార్థాలు కేరళలో తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కటైనా ఉందా? ఈరోజు కేరళలో చేయగలుగుతుంది, భారతదేశం మొత్తం మీద ఇలాంటివి ఎందుకు చేయలేం? ఈరోజు విశాఖపట్నంలో చైనా క్లేవ్ అని విశాఖపట్నంలో దొరికే మట్టి, అంటే పింగాణి వస్తువులు తయారు చేయడానికి వాడతారు ఆ మట్టిని. విశాఖపట్నంలో దొరికే చైనా క్లేవ్ అని ఒక మట్టిని మనం దిన్నగా చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అసలు ఆ మట్టిని ఎక్కడే ఎందుకు మనం ఉపయోగించుకోలేం? అలాగే బైరైటీస్, మన దగ్గర చాలా ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపదను ఉపయోగించుకొని దానికి అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలు లేదా సొంత సాఫ్ట్వేర్లు తయారు చేయడం ద్వారా అన్నిటికన్నా ప్రభుత్వమే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ప్రభుత్వం ఆ రుణాల ద్వారా పరిశ్రమలు పెట్టడం ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇండియాలో అసలు నిరుద్యోగమే లేకుండా చేయొచ్చు. కానీ ఇవన్నీ ప్రభుత్వాలు చేయడం లేదు. కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ఈ ప్రత్యామ్నాయ మార్గాలు అమలు చేయడం ద్వారానే సాధ్యమవుతుంది. అమలు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న ప్రభుత్వాలు అమలు చేసేటట్టు లేవు కాబట్టి ఏం చేయాలి? నిరుద్యోగ పరిష్కారం కావాలంటే ఇవి ప్రత్యామ్నాయాలు. ఈ ప్రత్యామ్నాయం కోసం అమలు చేస్తారా లేదని ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి తేగలిగిన రోజు, అది ఒత్తిడి ఎవరు తీసుకురావాలి? ఎవరో తీసుకురావాలి, యువతే తీసుకురావాలి. కానీ యువత అంతా ఉపాధి మా హక్కు, అది రాజ్యాంగం కల్పించింది. కానీ ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఆ ప్రభుత్వాలని మెడలో వంచైనా మన ఉపాధిని మనం సాధించుకోవాలి, ఈ ప్రత్యామ్నాయాలు అమలు చేయాలి అని ఏ రోజైతే యువత అంతా తిరగబడి నిలదీసి ప్రభుత్వాలను అడుగుతారో ఆ రోజే నిరుద్యోగ సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచిస్తున్న వాళ్ళు, ఈ లైవ్ చూస్తున్న యువత అంతా ఆ దిశగా ప్రయత్నం చేసిన రోజు మనం నిరుద్యోగ సమస్యను భారతదేశంలో పరిష్కారం చేసుకోవడం సాధ్యమవుద్ది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ టైం కూడా నేను తీసుకుంటే క్షమించాలని కోరుతూ ముగిస్తున్నా. సార్ వెంకట గారు, సార్ని కొనసాగించమని చెప్పండి సార్. వెంకట ఆన్ చేసుకోండి, మీ స్పీకర్ ఆన్ చేసుకోండి.
థ్యాంక్ యూ సూర్యరావు గారు. మంచి వెంకట గారు సార్ కొనసాగించమని చెప్పండి సార్. ఎస్ సూర్యరావు గారు చాలా మంచి సందేశం ఇచ్చారు. ఎక్సలెంట్ అంటే అనాలిసిస్ చేశారు. ఈ రోజు భారతదేశంలో నిరుద్యోగానికి కారణం ఏంటో చెప్పారు. భారతదేశంలో నిరుద్యోగానికి మంచి నిరుద్యోగానికి కారణము మనకి చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ప్రభుత్వ విధానాలే నిరుద్యోగానికి కారణము. ముఖ్యంగా పెట్టుబడిదారి విధానం వల్ల దేశీయ పరిశ్రమల మొత్తాన్ని కూల్చుకుంటూ వచ్చేస్తూ విదేశీ అంటే సర్వీస్ సెక్టర్ ని మనం ప్రోత్సహిస్తూ వస్తడం వల్ల నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతుంది. సో ఇది మనకి ప్రమాదము. ఈ ప్రమాదాన్ని మనము మన యువత ఖచ్చితంగా అరికట్టాలి. శ్రీరావు గారు అన్నట్టు లాస్ట్ లో చెప్పినట్టు యువతే దీని మీద ప్రభుత్వం మీద తిరగబాటు చేసి మన హక్కులు ఏదైతే ఉన్నాయో అవి సాధించుకోవాలి. యువత ఖచ్చితంగా ఉద్యోగాల వైపు వెళ్ళాలి. ఇప్పుడున్న రాజకీయ ఏదైతే ఉందో అంటే రాజకీయాలను పూజించడం ఏదైతే ఉందో అది మానేసి మా ఉద్యోగాలు మాకు కల్పిస్తారా లేదా, మా ఉపాధి కల్పన ఏంటి అని అడిగే యువజన సంఘాలు రావాలి. సో ఇప్పుడు మనకున్న ముఖ్య వక్త మరొక వక్త డాక్టర్ రమేష్ బాబు గారు ఇందాక లైవ్ అంటే తన యొక్క వాయిస్ ఇంటరప్ట్ అవ్వడం వల్ల ఆగిపోయారు. తను ఇప్పుడు కంటిన్యూ చేస్తారు. ఓవర్ టు రమేష్ బాబు. థ్యాంక్ యూ సార్. మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. నేను యాక్చువల్గా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే మాట్లాడదాం అనే ఉద్దేశంతో ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఈ అన్ఎంప్లాయ్మెంట్ కి చారిత్రాత్మకంగా ఎలా కారణాలు అవుతున్నాయి అనే అంశం వైపు తీసుకెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో దానికి సారు సూర్యారావు గారు మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి సమగ్రంగా చెప్పాలనుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే రెండు ముఖ్యమైనటువంటి చారిత్రకంగా ఎక్కడా లేనటువంటి ఒక కనిపిస్తుంది. అంటే చూస్తే దక్షిణ భారతదేశాన్ని సువర్ణ దేశాన్ని సంపాదించడం మనం అంటే ఎప్పుడు పెద్ద సంక్షోభం వచ్చినా కూడా నిలబడి చేసినటువంటి ప్రొడక్షన్ అందించిన అయితే ఎవరైతే చేశారో రాజ్యాలని పరిపాలన చేశారు వాళ్ళ ముఖ్యంగా ఎలా చేశారు అని చూసినట్లయితే ప్రతి సందర్భంలో కూడా మనకి వ్యవసాయం అదేవిధంగా వస్తువులను తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, దాన్నే మనం పారిశ్రామిక రంగం అంటాము. అది సేవా రంగం. ఈ మూడు రంగాలు ప్రపంచంలో దేశంలో ఏదైనా మనకి కనిపిస్తూ కానీ మన దేశంలో చూసినట్లయితే ఎక్కువగా మూడు రంగాలలో సమంగా సమపాలలో ఉండటం వలన ఎప్పుడు మనకి క్షోభం రాలేదు. ప్రపంచంలో ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కొత్తగా పారిశ్రామిక గ్రామాల నుంచి యూరోపియన్ కంట్రీస్ చాలా మార్పు జరిగింది. చూసినట్లయితే ఈ మార్పు ఉండలేదు. పని 15 సంవత్సరాల నుంచి పని చేయగలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రొడక్షన్ చేయగలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని లేకపోవటం అనేది ఇప్పుడున్నంత పరిస్థితి మనకి ఎప్పుడు కూడా చరిత్రలో మనకు కనపడట్లేదు. అంటే యుద్ధాలు జరిగి దేశాలు అతలాకుతలం అయినప్పుడు కూడా జర్మనీలో కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ లో కానీ, ఈవెన్ USA లో కానీ ఈ అంటే సివిల్ వార్ జరిగినప్పుడు చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ కూడా మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఆక్రమించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే
అంటే కోలార్ అంటే గోల్డ్ మైనింగ్ మనకి కనపడ్డాయి. గోల్డ్ వస్తే టన్నుల కొద్ది బంగారాన్ని తీసి దాన్ని ఎక్స్చేంజ్ చేయటం వలన ఈ రోజు బంగారం అనుబంధంగా మన హైదరాబాద్లో చూస్తే వరుసగా మనకి ఇండస్ట్రీ కనిపిస్తాయి. మనకి దేశంలో భావిస్తున్నాము. ఢిల్లీ, అహ్మదాబాద్ కానీ హైదరాబాద్ కూడా ఈ చేయటం వల్ల వీటి నుంచి సన్నకారు ఏదైతే అంటున్నామో అది మనకి బాగా స్ట్రాంగ్ గా ఉంది. పని చేయాలకి ఎప్పుడు కూడా పని కల్పిస్తూ ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం చూసినట్లయితే సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో అది ఒక్కటే ఈ రోజు మనకి కొంచెం స్ట్రాంగ్ గా కనపడుతున్నటువంటి సెక్టర్. లో కూడా ఈ మధ్య మనకి ఎంప్లాయ్మెంట్ ఒకసారి చూస్తే మనము మన భారతదేశంలో 1990 ప్రభుత్వ లెక్కల ప్రకారం 38 లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయి. 1991 జనాభా 1991 ప్రభుత్వ లెక్క ప్రకారం ఎంప్లాయ్మెంట్ అమాంగ్ యూత్స్ అంటే ఎవరైతే చదువుకొని ఉన్నారో 15 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్పించినటువంటి ఉద్యోగాల సంఖ్య మనం చూస్తే 35 లక్షలు. 20 నాటికి మనం 31 లక్షలకి పడిపోయింది. ఈ ఏ ఉద్యోగి కేంద్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఉద్యోగాలు. సో ఈ అగ్రికల్చర్ సెక్టార్ కానీ అంటే వ్యవసాయ రంగం కానీ తయారు చేసేటువంటి రంగం కానీ ఒక సేవా రంగం తప్ప మినహాయి రాష్ట్ర ప్రభుత్వాలు వీటి ఎక్కువగా కల్పన చేసేటువంటి కేంద్ర జరిగింది. రాష్ట్రము రాజకీయ అవసరాలు పెట్టుకొని క్రమేణా ప్రతి సంవత్సరం కూడా 1,05,000 మంది ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు తీసుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద మార్పు. ఎందుకు ఇది జరుగుతుంది అంటే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఎక్కువగా ప్రైవేటైజేషన్ చేయటం వలన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేయటం వలన ప్రభుత్వాల వాళ్ళ యొక్క గవర్నమెంట్ ని కాపాడుకోవడం కోసం ఈ వనరులు ఏవైతే ఉన్నాయో ఈ వనరులన్నీ కూడా కార్పొరేట్ చేతుల్లోకి తీసుకెళ్లటము, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లటం వలన ఈ ప్రభుత్వ రంగంలో చేసేటువంటి ఈ పని కల్పించేటువంటి బాధ్యతలు కూడా క్రమేణా తగ్గుతూ ఉన్నాయనేసి ఆర్థిక నిపుణులు ప్రభుత్వ లెక్క చెప్తూ ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో ఎంఎస్ఎంఈ ఉంది. ఎంఎస్ఎంఈలో ప్రభుత్వానికి 30% మంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ సంవత్సరం కూడా 30% కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతున్నటువంటి ఏకైక సెక్టార్ ఏదైనా ఉందంటే అది చిన్న సన్నకారు సంస్థలు. ఈ చిన్న సన్నకారు సంస్థలని బాగా ప్రలోభం అంటే ఈ చిన్న సన్నకారు సంస్థల్లో తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మన లోకల్ యూజ్ కి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఇవి ఎక్స్పోర్ట్ క్వాలిటీ లేకపోవటం వలన మనం గ్లోబల్ మార్కెట్ ని మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. అదే మనం ఒకసారి చూసినట్లయితే చైనా కానీ అర్జెంటీనా చిన్న చిన్న దేశాలు అంటే ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది స్టాండర్డ్స్ తో చేస్తూ ప్రపంచ లెక్కల ప్రకారం చూసినట్లయితే చేసేటువంటి రంగంలో కానీ ఈ రెండు రంగాలు చేసే అది వస్తువులు మన తయారు మిగిలిపోయినవి ప్రపంచ కన్సంప్షన్ అంటారు. అంటే ఎక్కువ మొత్తంలో మనం తయారు చేయాలి, అవసరాలకు ఉపయోగించుకోవాలి, అవసరాలకు మిగిలిపోయి మనం ఎక్స్పోర్ట్ ఆ ఎక్స్పోర్ట్ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలి అనేటువంటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో ఇక్కడ స్టాండర్డ్ లేకపోవడానికి ప్రధాన కారణం
ప్రభుత్వం కోసం ఈ వనరులన్నీ కూడా కార్పొరేట్ చేతుల్లో పెట్టడం వలన ఈ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ఉండేటువంటి వాటిని మనం ప్రొడక్షన్ చేయలేకపోతున్నాం. ఇది మేజర్ ప్రాబ్లం మన దాంట్లో. సో దీని నుంచి ఓవర్కమ్ చేయడానికి మనకి ఆర్థిక మంది మన దేశంలో ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్మాల్ హోల్డ్ అండ్ రెమెడీస్ అనేటువంటి పుస్తకంలో ఇది 1930లోనే అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం ముఖ్యంగా ఐరన్ కాటన్ అంటే ముడి సరుకుల్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంటే వాళ్ళ యూరోప్ లో వాళ్ళ ఇండస్ట్రీస్ కి ఇక్కడ నుంచి ముడి సరుకులు పంపించి అక్కడ తయారైనటువంటి వస్తువుని వాళ్ళ కాలనీల కింద అమ్మేటి మార్కెట్ ప్రాసెస్ లో వస్తువు ఇక్కడ నుంచి ఉంది ముడి సరుకు దాన్ని తయారైపోయిన తర్వాత దాన్ని అమ్మేటువంటిది కూడా వాళ్ళ కాలనీలో అన్ని ప్రాంతాలకి చేస్తూ వాళ్ళు లాభాలు పొందుతున్నటువంటి క్రమంలో అంబేద్కర్ భారత ఆర్థిక విధానాన్ని సమగ్రంగా చదివి ఆయన కొన్ని సూచనలు అంటే 2 పుస్తకాల ద్వారా ఆయన కొన్ని సూచనలు ఒకటి ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అనేటువంటి పుస్తకం. అంటే 1 రూపాయి ఎట్లా వస్తుంది, ఆ రూపాయి అంటే ప్రభుత్వానికి 1 రూపాయి ఎట్లా వస్తుంది, వనరుగా ఎట్లా వస్తుంది, ఆ వనరు మళ్ళీ ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమానికి ఎట్లా కడుతుంది, ఆదాయ మార్గాలేంటి మార్గాలేంటి అనే అన్ని ఆయన చారిత్రాత్మకంగా భారతదేశంలో ఉన్నటువంటి సంపదని దృష్టిలో అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఆయన అనాలిసిస్ లో భాగంగా మనకి 2 అద్భుతమైనటువంటి విషయాలు జరిగాయి. ఒకటేంటంటే బ్యాంకింగ్ సెక్టర్ అనేది సమగ్రంగా ఏర్పాటైంది. ఈయన రాసినటువంటి ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనకి రిజర్వ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంకింగ్ సెక్టర్ ని స్ట్రెంగ్థెన్ అనేటువంటి అంశాన్ని మన బాబా రాసినటువంటి ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ నుంచి తీసుకోవడం జరిగింది. సో దీంట్లో నుంచి మనం చూసినట్లయితే ఈ వనరులకు అనుగుణంగా ప్రభుత్వం ఎలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి అనేది ఈయన చాలా సమగ్రంగా వివరించారు. సో వివరణ చేస్తూ ఈ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీలో ఇండస్ట్రీస్ ని ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏంటంటే కాటన్ ఇండస్ట్రీస్, ఐరన్ ఇండస్ట్రీస్, అదే విధంగా గోల్డ్ మైనింగ్, అదే ఇవన్నీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కలిగినటువంటి ఇవి. వీటితో పాటు మనకి ముఖ్యంగా కాఫీ, అదే విధంగా కొన్ని ముఖ్యంగా వంటల్లో వాడేటువంటి ద్రవ్యాలు అంటే ముఖ్యంగా పెప్పరు ఇట్లాంటివి ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ క్వాలిటీ. శీతల కంట్రీస్ లో వీటి వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఉండటం కోసం ఇండస్ట్రీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఇవి ఎందుకంటే వాళ్ళు ఆహారానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇతర కంట్రీస్ లో దిగుమతి చేసుకోవటమే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు దిగుమతి చేసుకున్నది ఎక్కువ కాలం స్టోరేజ్ చేసుకోవాలి అంటే మనం మన దేశంలో మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన వ్యవసాయంలో ప్రొడ్యూస్ వాటిలలో ముఖ్యంగా కొన్ని అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇవి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయినటువంటి అంశాలు. సో ఇవి ఉండటం వలన మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది వ్యవసాయ రంగంలో విధంగా ఇండస్ట్రీ రంగంలో కూడా చాలా పటిష్టంగా ఉంటుంది అనే దాన్ని చాలా వివరంగా ఈయన చెప్పడం జరిగింది. దీనిని అప్పుడున్నటువంటి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో పాటించినటువంటి ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సోషలిస్టు అంటే మిక్స్డ్ ఎకానమీ అనే దాన్ని తీసుకొచ్చి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సహకరించినటువంటి కార్పొరేట్ సంస్థలు దాదాపు అప్పుడు స్వతంత్రం దాదాపు 321 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఆ కంపెనీల్లో వాళ్ళ యొక్క సేల్స్ బేస్ చేసుకునే ఈ రోజు మనకి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీస్ లో చిన్న కంపెనీ ఏదైనా ఓవర్కమ్ ఈ విషయం కూడా చాలా వివరించడం. సో ఆర్థిక సంబంధంగా వ్యవసాయ పరిశీలించినట్లయితే స్మాల్ హోల్డింగ్స్ అండ్ రెమెడీస్ అనే పుస్తకం వ్యవసాయాన్ని వ్యవసాయ రంగం ప్రధానమైనటువంటి విషయం చిన్న మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ల్యాండ్ లార్డ్స్ 10 నుంచి 100
వ్యవసాయ రంగం చాలా ఎక్కువగా ఉన్నారు. అరెకరం నుంచి 3 ఎకరాలకు వ్యవసాయం చేసే వాళ్ళు 6% ఉంటే, అంటే ఎక్కువ మంది అరెకరం నుంచి 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి పెట్టుబడి అనే ప్రభుత్వం ఏమైనా ఖర్చు చేయి అనేటువంటి దాంట్లో ₹1 ట్యాక్సుల రూపంలో మనం సేకరిస్తున్నామో ఆ ట్యాక్సుల రూపంలో సేకరించింది ఎట్లా ఖర్చు పెట్టాలి అనే చిన్న చిన్న పరికరాలు, అంటే వ్యవసాయానికి విత్తనాలు అవసరం, వ్యవసాయానికి పంటలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లన్నీ క్షేత్రానికి దగ్గరగా, విలేజ్ కి దగ్గరగా ఈ స్మాల్ హోల్డ్ కి ఒక మ్యానుఫ్యాక్చరీస్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఎస్టాబ్లిష్ వాటికి కావాల్సిన ఇన్స్టిట్యూషన్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ప్రభుత్వాలే చేయాలి. ఆ వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అని బాబాసాహెబ్ 1920వ సంవత్సరంలో స్మాల్ హోల్డింగ్ పుస్తకంలో మనం ఎంప్లాయ్ ఎట్లా వ్యవసాయంలో కూడా ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అయితే ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా స్వతంత్రం తర్వాత ఈ సూచనలన్నీ పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం వలన, ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రభుత్వాలను కాపాడుకోవడం కోసం మిశ్రమ ఆర్థిక విధానాలను పెట్టి 5 సంవత్సరాలకి పంచవర్ష ప్రణాళికలు పెడుతూ ప్రతి సంవత్సరం యాన్యువల్ ప్లాన్స్ పెడుతూ ఏవైతే ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇవి ఉన్నాయో ఇవన్నీ కూడా 1970-80 పూర్తి స్థాయిలో సమన్వయం లేకపోవడం, పెట్టుబడులు పెట్టినటువంటి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థలు పూర్తిగా లోకి రావడం వల్ల ఆల్టర్నేటివ్ గా ఆర్థిక విధానం కుప్పకూలేటువంటి పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు ఏం చేశారని ప్రభుత్వాలన్నీ కూడా స్లోగా చేసేటువంటి ప్రాసెస్ బిగిన్ చేసింది. ఈ బిగిన్ చేసినటువంటి సందర్భంలో మనం చూస్తే అది ఏ స్థాయికి వచ్చిందంటే ఈరోజు సో కార్పొరేట్ శక్తుల్లో ఈ వనరులన్నీ కూడా ప్రభుత్వం కార్పొరేటైజేషన్ చేయటం వలన ఈ వనరులన్నీ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇట్లా వెళ్ళిపోవడం వలన ఈ రోజు చూస్తే వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం లాభసాటిగా లేదు. కనీసం కుటుంబం ఎవరైతే విధానంగా ఉందో ఆ కుటుంబం కూడా జరిగేటువంటి సందర్భం లేకుండా అంటే వ్యవసాయ రంగం ఒక కుటుంబానికి ఉపయోగపడుతూ కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి సందర్భం నుంచి ఈ రోజు ఏ స్థాయి అంటే ఆ కుటుంబం బతకలేనటువంటి స్థాయికి వచ్చిన సందర్భాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ప్రభుత్వాలు కాపాడాల్సింది పోయి ఇప్పుడు కొత్తగా 3 బిల్లులు చట్టాలు నాకు సార్ కూడా సూర్యారావు గారు కూడా దాని గురించి చెప్పలేదు. సో దీన్ని చేస్తున్నారంటే వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేటైజేషన్ చేయడం, అంటే వ్యవసాయాన్ని ఒక కార్పొరేట్ సంస్థకి ఇవ్వడం. అంటే ఇండస్ట్రీస్ అంటే మనం ఒక సొంత ఇల్లు కట్టుకొని ఇంటిని సొంత ఇల్లు మనము అద్దెకిస్తున్నట్లుగా అదే వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ వ్యక్తులకి లీజుకి ఇవ్వాలి. లీజుకి ఇస్తే పనిచేసేటువంటి ఎవరున్నారు అని అంటే ఎవరైతే వ్యవసాయం ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే భూమి ఎవరైతే ఉందో వాళ్ళు మారేటువంటి పెట్టుబడి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వం పెట్టుబడి కల్పించకపోగా ఇప్పుడు ఏం చేస్తుందంటే కార్పొరేటైజేషన్ చేసింది. కోఆపరేటివ్ ఫార్మ్ అనేటువంటి కొత్త సిద్ధాంతాన్ని ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి పెడుతూ ఉంది. ఈ పెట్టడం వలన భూమి ఉండి కూడా ఈ రోజు వ్యవసాయం కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి దాన్ని పక్కన పెడితే ఉన్న ఎంప్లాయ్మెంట్ ని కూడా కార్పొరేట్ సెక్టర్ తీసుకోవడం ఈ రోజు ఓనర్స్ ఏమవుతున్నారంటే లేబర్ గా మారేటువంటి విధానం ఒకటి ఈ రోజు మన ముందు ఉంది. సో ఈ సందర్భంలో మనం ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం చూసినట్లయితే యువత ఎక్కువగా ఉంది. యువత అంటే దగ్గర మంది చదువుకొని అంటే ఉద్యోగానికి రాక, ఒక స్కిల్ లేక ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేటటువంటి మనం ఉన్నటువంటి మనం దీనికి చేయాలి. అనుకుంటున్నాము స్టాండర్డైజేషన్ అంటే వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, మన వస్తువులు మనమే వాడాలి. అదేవిధంగా మనము ఇతరులకి ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీ మనం కలిగి ఉండాలి. అంటే
అంటే లేవు అని చెప్పేసి మనం ఈ ప్రధానంగా నియర్ ఫ్యూచర్ పరిస్థితి మనకి అంతకుముందు బ్రిటన్ కానీ ఇందాక సార్లు కూడా బ్రిటన్, ఇంగ్లాండ్, గ్రీస్ అదిగా USA లో ఐటీ సెక్టార్ ని వాళ్ళు ఎక్కువగా నమ్మరు కాబట్టి ఆ ఐటీ సెక్టార్ లో వచ్చినటువంటి మార్పులు గ్లోబల్ లోకి వెళ్ళేటలో ఉన్నారు. సో దాని నుంచి బయటికి రావాలి అంటే ప్రధానంగా రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు, అదేవిధంగా మనకి బ్యాంకింగ్ సెక్టర్. ఈ మూడు సెక్టార్లను కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అంతకుముందు ప్రొటెక్ట్ చేసింది వదిలిపెట్టేసి దీన్ని కూడా ప్రైవేటైజ్ చేసేటువంటి పరిణామం మనకు కనపడుతూ ఉంది. అంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తీవ్రస్తుంది. దీన్ని మనం ఎదుర్కోవాలి అంటే ఒక ఆల్టర్నేటివ్ బాబాసాహెబ్ చెప్పినట్టు ఆర్థిక విధానాలని ఇప్పుడు ఆలోచించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఈరోజు చూసినట్లయితే చాలా కమ్యూనిస్ట్ దేశాలు, ముఖ్యంగా మనకి కరోనా సంక్షోభంలో కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు హెల్త్ ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి ఈ రైట్స్ అన్ని కూడా ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఇవి మళ్ళీ తీసుకొని ఆల్టర్నేటివ్ గా అంటే 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు అంటే ఎకానమీ అనేది రూరల్ నుంచి అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నటువంటి ప్రాసెస్ లో, మైగ్రేషన్ జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో, ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్నటువంటి పారిశ్రామికీకరణ జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఆ ఉన్నటువంటి ఎకానమీని అంటే ఉన్నటువంటి వనరుల్ని, డబ్బుల్ని ఏ విధంగా రీఇన్వెస్ట్ చేసి కొత్త ఉద్యోగాల్ని కల్పించవచ్చు అనేటువంటి దాన్ని బేసుకొని ఎకానమీలో మాల్థస్ అనే ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బేస్ చేసి తర్వాత వచ్చినటువంటి కార్ల్ మార్క్స్, లెనిన్ వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలు మనం చూస్తే ఈ క్లాస్ స్ట్రగుల్ ఏదైతే ఉందో దీని ఆల్టర్నేటివ్ ఈ రోజు బాబాసాహెబ్ రచనలు చాలా మన దేశానికి చాలా అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తున్నాను. అంటే ఇందులో ముఖ్యంగా ఈ సోషల్ రిఫర్మేషన్ లో భాగంగా అంటే ఈ అనుబంధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ని ట్రెడిషనల్ గా వస్తున్నటువంటి వాటిని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీనికి ఆల్టర్నేటివ్ రెమెడీస్ మనకి బాబాసాహెబ్ రచనల్లో మాత్రమే కనపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు తీసుకొని అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యూత్ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక ప్రెషర్ కనుక చేయలేకపోతే నియర్ ఫ్యూచర్ లో పెద్ద సంక్షోభం, సివిల్ వార్ వచ్చేటువంటి స్థితిగా యువత ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ రోజు డిప్రెషన్ ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా యువత కనపడతా ఉంది. అదేవిధంగా దీంట్లో ఈ MSME సెక్టార్ లో అదేవిధంగా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ప్రాసెస్ లో ఉద్యోగాలన్నీ కూడా ఈ వైట్ కాలర్స్ కానీ మిగతావన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాం అంటే 70% ఉద్యోగాలన్నీ కూడా కార్పొరేట్ సెక్టార్ లో కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నాయి. కాంట్రాక్ట్ బేస్ అని అంటే సెక్యూరిటీ లేకుండా ఒక ఉద్యోగం చేయడం, సెక్యూరిటీ లేకుండా ఉద్యోగం చేయడం అంటే భారత రాజ్యాంగంలో వీరికి ఏవైతే పౌర హక్కు కల్పించబడ్డాయో, రైట్ టు ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో, మనిషికి జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో వీటికి పూర్తిగా విరుద్ధంగా మనకి ఈ రోజు మనకు కనపడుతూ ఉన్నాయి. సో దీనిని మనం దృష్టికొని యువత ఇవి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ చదివి దీన్ని మనం ఒక క్రమబద్ధంగా ప్రభుత్వాలను ప్రశ్నించైతే ఒక ఈ నుంచి బయటికి వచ్చేటువంటి సందర్భం మనకి కనపడుతూ ఉంది. ఈ దిశగా ఈ ఆలోచన ఇచ్చే విధంగా డిస్కషన్స్ ని మొదలుపెట్టినటువంటి ఆలోచన గ్రూప్ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇలాంటి డిస్కషన్ జరగడం వల్ల యూత్ లో ఒక చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం రావన ఒక రచన పట్ల అంటే మన దేశం పట్ల, మనం నివసించినటువంటి సమాజం పట్ల, అదేవిధంగా రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి మౌలిక హక్కులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటి పట్ల ప్రజల్ని అంటే ముఖ్యంగా యువతని చైతన్యం చేసినట్లయితే ఒక మార్పు అనేది మనం మార్పుని తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో ముందు అనేటువంటి సందర్భాన్ని చెప్తూ నాకు ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి థ్యాంక్స్ చెప్తూ
ఐఎమ్ క్లోజింగ్ దిస్ డిస్కషన్. If there are any questions, I am ready to answer. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ రమేష్ బాబు సార్ కి మన ఆలోచన టీం తరపున, ఓపెన్ థింక్ ఫోరం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇది క్వశ్చన్ అవర్ కాబట్టి సార్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమన్నా వచ్చిన నేపథ్యంలో వాటికి ఆన్సర్ చేయడానికన్నా ముందుగా 1-2 అంశాలు ప్రస్తావించే బాగుండేదని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఒకటి, రమేష్ బాబు సార్కి అలాగే డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యారావు సార్కి మన ఓపెన్ థింక్ ఫోరం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అంశానికి సంబంధించి 1-2 పాయింట్లకు సంబంధించినంత వరకు ఏంటంటే, ఒకటి, సహజంగా అందరూ మాట్లాడే సందర్భంలో భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఇది మొట్టమొదటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగిన సందర్భంలో మనం జనరల్ గా మెజారిటీ, ఈవెన్ మన స్కూళ్ళలోనూ మన పుస్తకాల్లో కూడా మన పిల్లలు కూడా మనం నూరిపోస్తా ఉన్నాం, మన జనాభా విపరీతంగా ఉంది కాబట్టి మన ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని. ఒకవేళ ఇది నిజమేనా? ఒకవేళ ఇదే నిజం అయినట్లయితే భారతదేశంలో ప్రపంచంలోనే బాగా జనాభా ఉన్నటువంటి చైనా అంత నిరుద్యోగత లేదు. చిన్న దేశంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో నిరుద్యోగం ఈ రోజు కూడా ఉంది. అంటే జనాభానే ప్రాతిపదిక అయినట్లయితే మనకన్నా పెద్ద దేశంగా ఉన్నటువంటి చైనాలో ఎందుకు నిరుద్యోగం తక్కువగా ఉంది? మనకన్నా బాగా చిన్న దేశాలుగా ఉన్నటువంటి చిన్న దేశాలుగా ఉన్నటువంటి 1 కోటి మంది జనాభా ఉన్న దేశాల్లో కూడా నిరుద్యోగం ఎందుకుంది? అంటే జనాభా నిరుద్యోగతకి సంబంధం ఉందా లేదా అనేది ఒకసారి యువతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినంత వరకు రమేష్ బాబు సార్ మరొకసారి మాట్లాడే సందర్భంలో క్వశ్చన్స్ ఇచ్చే సందర్భంలో ఆన్సర్ చేస్తారు. మరొకటి, భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే 1944-45లో భారతదేశంలో ఒక కమిటీ రూపొందింది. ఇందాక సార్ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. టాటా బిర్లా కమిటీ. ఆ టాటా బిర్లా కమిటీనే మనం బాంబే ప్లాన్ అనే పేరుతో తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. ఈ బాంబే ప్లాన్ లో చాలా స్పష్టంగా ఏం చెప్పారు వాళ్ళు, ఆ రోజున్న పరిస్థితిలో కొంత ప్రైవేట్ రంగం, కొంత ప్రభుత్వ రంగం, ఈ 2 రంగాలను కనుక మనం తీసుకురాగలిగినట్లయితే భారతదేశాన్ని త్వరగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటది అనే విషయాన్ని ఆ రోజు మనకు చెప్తూ వచ్చారు. నిజమే. అయితే ఈ ప్లాన్ వెనుకున్నటువంటి మరొక అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం. సహజంగా వాళ్ళు చెప్పే సందర్భంలో ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది, ఇద్దరు పెట్టుబడులు పెడదాం, 2 ఉద్యోగాలు ఇద్దాం, అందరూ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ప్రజలందరూ సంపాదించుకోగలుగుతారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి కాబట్టి తిరిగి కొంటారు, సరుకులు కొంటారు కాబట్టి మళ్ళా తిరిగి పరిశ్రమలు వస్తాయి, మళ్ళీ దానిలో ఉద్యోగాలు వస్తాయి, మళ్ళా కొంటారు. ఈ సైకిల్ అంతా కూడా మన సహజంగా ఎక్కడ మాట్లాడినా సరే ఈ సైకిల్ మనం వింటా ఉన్నాం, మనకందరికి తెలిసిందే. ఆ సందర్భాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే టాటా బిర్లా ప్లాన్ లేదా బాంబే ప్లాన్ కు సంబంధించినంత వరకు ఈ విషయాన్ని మనం ఒకసారి కనుక పరిశీలించినట్లయితే ఒక విషయం మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రభుత్వ రంగం ఏ రంగాలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, ఏ రంగాలు ప్రైవేట్ రంగంలోకి వచ్చినాయి అనేది కనుక మనం పరిశీలించినట్లయితే తక్కువ డబ్బులతో తక్కువ రోజులు శ్రమపడి వెంటనే ఫలితాలు వచ్చి లాభాలు కళ్ళ ముందు కనిపించే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ రోజు ప్రైవేట్ సెక్టర్ లో వచ్చినాయి. బాగా పెద్ద పరిశ్రమలు అంటే వేల కోట్ల రూపాయలతో ఆ రోజున పరిస్థితుల్లో కోట్ల రూపాయలతో నిర్మించాలి. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు, కొన్ని సందర్భాలు 15 ఏళ్ల పాటు నిర్మాణానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఆ నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా డబ్బులు ఖర్చు పెడుతూనే ఉండాలి. 10 ఏళ్ల తర్వాత అప్పుడు ప్రొడక్షన్ ప్రారంభమైన తర్వాత తిరిగి లాభాలు వచ్చేటప్పటికి ఆ లాభాలు రావడానికి మళ్ళా తిరిగి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడతాయి కాబట్టి 10 నుంచి 15 సంవత్సరాల పాటు లాభాల కోసం ఎదురు చూసేంత పరిస్థితిలో ఆ రోజున ప్రైవేట్ సెక్టర్ లేదు. ఆ రోజే కాదు, సహజంగా ఏ రోజైనా సరే ప్రైవేట్ సెక్టర్ ఆ రకంగా ఉండదు. అంటే 2 అంశాలు. ఒకటి, ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర డబ్బులు చాలా, అంటే ఆ రోజున్న పారిశ్రామికవేత్తలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చిన్న కాంట్రాక్టులు చేసుకొని వాళ్ళు పోగేసుకున్న సంపద ఏదైతే ఉందో దాంతోనే పరిశ్రమలు పెట్టగలిగారు. ఆ పరిశ్రమలు పెట్టే సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితమైన ఆర్థిక వనరులతో చిన్న పరిశ్రమలు పెట్టగలరు, తక్కువగా త్వరగా లాభాలు వచ్చేస్తాయి. పెద్ద పరిశ్రమలు పెట్టలేరు కాబట్టి ఆ రోజు పెద్ద పరిశ్రమలు పెట్టాల. ఆ తర్వాత కాలంలో ఒక 40-50 ఏళ్ళు భారతదేశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 40-50 ఏళ్ళు భారతదేశంలో మనకేం కనపడుతుంది, 2000 వరకు, అంటే సుమారు ఒక 50 సంవత్సరాల కాలంలో ఆ రోజు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లేదా పంచవర్ష ప్రణాళికల పేరుతో మనం పెట్టుకున్న తర్వాత ఆ పంచవర్ష ప్రణాళికలో చాలా ఖర్చు, అంటే ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మంతా ఖర్చు చేసి మనం నిర్మించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు 5 కోట్లతోనూ 10 కోట్లతో ప్రారంభమైనటువంటి LIC లాంటివి, బ్యాంకు లాంటివి అన్ని పరిశీలిస్తే లక్షల కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. మరొక వైపున ఆ రోజు ప్రైవేట్ సెక్టర్ కాలానుగుణంగా క్రమక్రమంగా అది కార్పొరేట్ సెక్టర్ గా మారుతూ వచ్చింది. ఈ 2 పరిణామాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రోజున్న పరిస్థితుల్లో నిరుద్యోగాన్ని మనం అర్థం చేసుకోవడానికి లేదా
పరిష్కారాలని మనం మరింత విపులంగా మనం ప్రజలకు ఇవ్వడానికి, ముఖ్యంగా యువతరానికి ఇవ్వడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ 2-3 నిమిషాలు నేను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రకంగా 50 సంవత్సరాల్లో 2000 సంవత్సరం వచ్చినప్పటికీ ఏంటంటే 50 సంవత్సరాల్లో భారతదేశంలో అటు ప్రభుత్వ రంగం విపరీతంగా అంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించేసి ఆర్థిక వనరులతో పుష్కలంగా ఉంది. మరొక వైపున కార్పొరేట్ సెక్టర్ కూడా అంటే ప్రైవేట్ సెక్టర్ కాలానుగుణంగా మారుతూ వచ్చి కార్పొరేట్ సెక్టర్ గా మారి ఈ రోజు దేశంలో ఒక రకంగా ఓడలో వచ్చినటువంటి మర్రి చెట్టు ఎలా అయితే ఉందో ఆ రకంగా వచ్చింది. ఆ రోజు పెద్ద పెద్ద పరిశ్రమల్ని మీరు పెట్టండి, చిన్న పరిశ్రమలు మేము పెడతామని చెప్పినటువంటి కార్పొరేట్ సెక్టర్ ఏదైతే ఉందో 2000 తర్వాత తన రూపాన్ని మార్చుకుంది. ఆ రూపాన్ని మార్చుకున్న తర్వాత భారతదేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలు అంటే ప్రభుత్వ రంగంలో అప్పటి వరకు వాళ్ళ పరిశ్రమ వాళ్లే పెట్టుకొని వాళ్లే లాభాలు సంపాదించాలనే పరిస్థితి నుంచి ప్రభుత్వ రంగంలో వేల లక్షల కోట్ల రూపాయలు ఏవైతే పోగుబడి ఉన్నాయో ఆ పోగుబడి ఉన్న వాటిలో కాలానుగుణంగా ఇవన్నీ కూడా మింగేయడం అనేది ప్రారంభమైంది. ఈ మింగేయడానికి కావాల్సిన దన్నుని సపోర్ట్ ని ప్రభుత్వ రంగం కూడా ప్రభుత్వంలో వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒకటి ఆ ప్రభుత్వ పెద్దల్ని సహజ కొన్ని సందర్భాల్లో కార్పొరేట్ సెక్టరే స్పాన్సర్ చేసింది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడడం అంటే ఎవరైతే తాము ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి నిధులు వీటన్నింటిని చూశారో వాళ్ళందరికీ తిరిగి నజరానాగా ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్పచెప్పడం అనేది మనం చూస్తూ వచ్చాం. గడిచిన 20 సంవత్సరాల్లో మనం బాగా పరిశీలించినట్లయితే వేల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపద అంతా కూడా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ అనే పేరుతో ఈ రోజు ప్రభుత్వం క్రమక్రమంగా కోల్పోతూ సహజంగా ఇది కోల్పోతూ మొత్తం కార్పొరేట్ సెక్టర్ దగ్గర 100 కోట్ల ఉన్న వాళ్ళు వేల కోట్లకి లక్షల కోట్ల రూపాయలకి రోజు రోజుకు మారుతున్న పరిస్థితి మనం ఈ రోజు క్రమంగా చూస్తున్నాం. దీనివల్ల జరిగే నష్టం ఏంటి? ఒకటి ప్రభుత్వ రంగంలో సహజంగా సార్ చెప్పేటప్పుడు రమేష్ బాబు సార్ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు రాజకీయ ఆర్థిక దీంతో పాటు సామాజిక అంశాలు అని. భారతదేశానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సామాజిక అంశాలను మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రపంచానికి భారతదేశానికి ఉన్న ఒక స్పష్టమైన తేడా ఉంది. ప్రపంచంలో ఎక్కడ కులాలు లేవు, ఈ రకమైనటువంటి మతాలు ఇవన్నీ పరిశీలించినట్లు భారతదేశంలో ఈ విభిన్నమైనటువంటి కుల వ్యవస్థ ఏదైతే ఉందో దీనిలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు తరాల బడి 100 సంవత్సరాల కొలిది వాళ్ళు వెనక్కి వెళ్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ భారత రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చింది రిజర్వేషన్ అనే అంశంతో. తద్వారా చాలా మంది అట్టడుగున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావడానికి ఆస్కారం దొరికింది. ఎంత శాతం ప్రజలు మన దేశానికి సంబంధించినంత వరకు ఏంటంటే 18% దళితులు ఎస్సీలు ఉన్నారు, 7% ఎస్టీలు ఉన్నారు, 42% బీసీలు ఉన్నారు, మైనారిటీలు 13%. అంటే 18, 7, 25, 42 సరికి 67, ఆ తర్వాత ముస్లిం మైనారిటీలకు సంబంధించినంత వరకు 13 అంటే 70%. ఈ 70%తో పాటు ఓసీలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళు ఓసీలో ఉన్న వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్ కల్పించాలనుకున్నారో రిజర్వేషన్ కల్పించాలనే నేపథ్యంతో మరో 10% కూడా ఇచ్చిన తర్వాత అంటే 80% పెరిగారు. దీంతో పాటుగా మహిళా రిజర్వేషన్ కూడా వచ్చిన తర్వాత మిగిలిన 20% నుంచి 10% తీసుకున్నట్టయితే 90%. అంటే 190% రిజర్వేషన్లకు తెలియకుండానే రిజర్వేషన్ మీద ఆధారపడిన జనాభా ఎవరైతే ఉన్నారో వీళ్ళు సామాజికంగా రానున్న కాలంలో వీళ్ళు దూరం కాబోతున్నారు. ఇది మొదటి అంశం. రెండవది ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి మనం తేడా చూసినట్లయితే ఉదాహరణకి మేము ఈ పక్కనే ఉన్న ఒక బ్యాంకుని అబ్జర్వ్ చేసాం. ఆ బ్యాంకుకి సంబంధించినంత వరకు 2 బ్యాంకులు, ఒకటేమో ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకు, రెండోదేమో ప్రైవేట్ బ్యాంకుని కనుక రెండింటిని స్టడీ చేస్తే వాటి రెండింటిలోనూ జరుగుతున్న పరిస్థితి కనుక చూసినట్లయితే నికరంగా సంవత్సరానికి అవన్నీ కూడబెడుతున్నటువంటి ఆదాయం దాదాపు 6 కోట్లు. ఒక బ్రాంచ్ గురించి నేను చెప్తా ఉన్నా, ఒక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్రాంచ్ 6 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది. ఈ 6 కోట్ల రూపాయల ఆదాయంలో ఒక్కొక్క ఎంప్లాయీకి 40,000, 50,000, 60,000, కొంతమందికి అయితే 1,00,000 పైనే ఉన్న నేపథ్యంలో ఏంటంటే అవన్నీ కనుక మనం పరిశీలించినట్లయితే దానిలో ఉపాధి అంటే 50,000, 60,000 సంపాదించేటువంటి ఎంప్లాయీస్ దానిలో ఉన్నారు. వాళ్ళందరూ నెలకి సంపాదించే డబ్బులు కనుక మనం తీసుకుంటే దాదాపుగా 30 లక్షల రూపాయలు ఆ బ్రాంచ్ జీతాల రూపంలో ఇస్తుంది. మరో పక్కన ప్రైవేట్ బ్యాంక్ కనుక తీసినట్లయితే ప్రైవేట్ బ్యాంక్ కూడా అంతే రకమైనటువంటి మొత్తం అంటే ఇయర్లీ ఎంత ఇది చేయాలన్నా అదే 6 కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తా ఉంది. కానీ దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తీసుకుంటే ఆ ఎంప్లాయీస్ అందరు కలిపి వస్తుంది నెలకు 3 లక్షలు అంటే 36 లక్షలు. ఒకవైపున ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులేమో 6 కోట్లు సంపాదిస్తూ దాదాపు 3.5 కోట్ల రూపాయలు జీతాలుగా ఇస్తా ఉన్నాయి. ఈ డబ్బులు తిరిగి ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేసి మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ని మళ్ళీ బూమప్ చేయడానికి, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఉపయోగపడతా ఉన్నాయి. అంటే సరుకుల్ని కొనడానికి కావాల్సినటువంటి సోర్స్ వాళ్ళకి ఇస్తా ఉన్నాం. తద్వారా ఉద్యోగాలు పెరగడానికి అవకాశం ఉందా. దీంతో పాటు మరొక 3 కోట్ల రూపాయలు ఈ రోజు కూడా ఆ ప్రభుత్వ బ్యాంకు లాభాల్లో నడుస్తా ఉంది. మరొక వైపున ప్రైవేట్ బ్యాంకు సంబంధించినంత వరకు వాడు సంపాదించిన 6 కోట్లలో కేవలం 36 లక్షలు మాత్రమే జీతాలుగా ఇస్తా ఉన్నాడు. మిగిలినటువంటి 5.5 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి దగ్గర, ఒకే ఒక కార్పొరేట్ శక్తి దగ్గర, ఒక వ్యక్తి దగ్గర చేరతా ఉంది. ఇతను
మరికొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఈరోజు మార్కెట్ ని బూమప్ చేయగలడా? ఇవన్నీ కూడా మనకి కాలక్రమంలో కనిపిస్తా ఉంది. ఇది మొత్తం కనుక పరిశీలించినట్లయితే మరొక కొత్త మార్పులు ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఎవరు ఉన్నారు పార్టీల గురించి మనం పక్కన పెట్టినట్టయితే ఒక కొత్త పరిణామం మనకు కనిపిస్తుంది. ఏంటంటే మెల్లమెల్లగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ చేతుల్లోకి క్రమక్రమంగా వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే గతంలో చిన్న పరిశ్రమలుగా ఉండి ప్రభుత్వ రంగం ప్యారల్ గా ఉండి రెండో దశ చూసాం. మూడో దశకు సంబంధించినంత వరకు ఏంటంటే మొత్తం కార్పొరేట్ రంగం అంతా కూడా ఈరోజు విపరీతంగా ప్రభుత్వ రంగాన్ని తీవ్రంగా మింగేస్తూ పోతా ఉంది. ఈ మింగేసే క్రమంలో రానున్న కాలంలో జరిగేది ఏంటి? వాళ్ళ దగ్గర సంపద విపరీతంగా పోగుపడతా ఉంది. కానీ అదే సందర్భంలో ఉద్యోగాలు కొంత క్రియేట్ చేయగలిగినా ప్రభుత్వ రంగంలో ఉన్న జీతాల్లో కనీసం 20%, 10%, 20% మాత్రమే ఇస్తా ఉన్నారు. ఈ 10%, 20% ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 10%, 20% మాత్రమే జీతాల రూపంలో వస్తా ఉన్నాయి. వాళ్ళు మాత్రమే కొనగలుగుతున్నారు. వాళ్లే కొనగలుగుతున్నారు కాబట్టి ఆ సరుకులు మాత్రమే అమ్ముడుపోతాయి. మిగిలిన 80% వాళ్ళ దగ్గర పోగుపడతా ఉంది. మార్కెట్లోకి రానప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా తిరిగి పరిశ్రమలుగా మారడానికి స్కోప్ లేదు. కాబట్టి ఈ కొత్త దశలోకి మనం వెళ్తా ఉన్నాం. ఈ దశని ఒకసారి రమేష్ బాబు సార్ మాట్లాడే సందర్భంలో మరికొంచెం వివరిస్తే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. దీంతో పాటు ఏంటంటే మరొక కొత్త పరిణామం ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి మరికొన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నీ కూడా విద్యుత్ రంగాన్ని తీసుకుందాం. ఈ రోజు విద్యుత్ రంగం అంటే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ సెక్టర్ కావాల్సినటువంటి మింగేయడానికి కావాల్సినటువంటి అవకాశాలను కల్పిస్తూ అవి మింగేస్తూ ఉంటే కొత్త రంగాలు కూడా తీసుకుంటా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ కానీ విద్య కానీ ఇవన్నీ తీసుకున్నట్లయితే సెంటర్ పరిధిలోకి అంటే ఇవన్నీ కూడా మన తిరిగి సెంట్రలైజ్ అవుతున్నాయి. ఈ కేంద్రీకరణ అంతిమంగా కేంద్రం చేతుల్లోకి అధికారంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ రకంగా కనుక జరిగినట్లయితే ప్రభుత్వ రంగంలో ఉండి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తూ కోట్ల రూపాయల జీతాల రూపంలో ఇస్తున్నటువంటి పరిస్థితి నుంచి కార్పొరేట్ సెక్టర్లోకి ఈ ఆస్తి అంతా కూడా కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్రియేట్ చేసే ఉద్యోగాలు ఏవైతున్నాయో ఆ ఉద్యోగాలన్నీ కూడా తక్కువ జీతాలతో ఇస్తా ఉన్నారు. తక్కువ జీతాలతో ఇస్తున్నారు కాబట్టి తక్కువ డబ్బులు మాత్రమే చేతికి వస్తాయి. తక్కువ డబ్బులే కొంటారు. తక్కువ డబ్బులతో కొంటారు కాబట్టి పెద్దగా పరిశ్రమలు పెరగడానికి స్కోపే లేదు. తద్వారా నిరుద్యోగం మరింత ప్రమాదకరంలోకి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని పెంచాల్సిన బాధ్యత, లేకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనే అంశం కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఈ అంశాల మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయలేకపోయినట్లయితే రానున్న కాలంలో ప్రభుత్వ రంగం యొక్క పాత్ర కనుక పెరగపోయినట్లయితే మరింతగా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతాం. దీంతో ఈ పరిస్థితుల్లో మనకి కనిపిస్తున్న నూతన విద్యా విధానం కనుక మనం పరిశీలించినట్లయితే ప్రైవేట్ సెక్టర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. తద్వారా చదువుకునే వాడి సంఖ్యను విపరీతంగా తగ్గించేయబోతా ఉన్నారు. చదువుకునే వాడి సంఖ్య పెరిగే కొంది ఏమవుతా ఉంది, 2 రకాల నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, ఉద్యోగం అడుగుతున్నాడు. రెండోది, ఇది ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తా ఉన్నాడు. ఆలోచించేవాడు ప్రశ్నిస్తాడు. ఈ రకమైన పరిస్థితి రెండూ ఉండకూడదు. అంటే చదువుకునే వాళ్ళ సంఖ్యను క్రమంగా తగ్గించేస్తే ఆటోమేటిక్ గా సరిపోతుంది. ఈ రకమైన ధోరణిలో కూడా పోతున్న నేపథ్యంలో ఇలాంటి కొన్ని సందేహాలు యువతరంలో వస్తా ఉన్నాయి. ఆ యువతరాలకు సంబంధించిన సందేహాలని రమేష్ బాబు సార్ కొన్ని వివరణిస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. క్వశ్చన్స్ ఏమైనా వచ్చినట్లయితే వెంకట సార్ రెడీగా ఉన్నారు. ఈ వివరణ రమేష్ బాబు సార్ ఇచ్చిన తర్వాత వెంకట సార్ మిగిలిన కూడా క్వశ్చన్లు కూడా తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా 3 ప్రశ్నలు లేవనెత్తారు. ఒకటి, భారతదేశ జనాభా ఉండటం అంటే ఎక్కువగా ఉండటం వలన ఉపయోగం నష్టమా? జనాభా ఎక్కువ ఉండటం వలన ఉద్యోగం లేవు అనేటువంటిది ఒకసారి కనపడుతూ ఉన్నాను. జనాభా ఎక్కువ ఉండడం మనకి అంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక కల్పించినట్లయితే తక్కువ టైంలో మనం ఈ యాజమాన్యాన్ని ఓవర్కమ్ చేసి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించి ప్రపంచ స్థాయి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వెళ్ళడానికి ఈ పాపులేషన్ మనకి చాలా పాజిటివ్ గా ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇన్ఫాంట్స్ పిల్లలు ఉన్నారు. అదే వాళ్ళు ఉన్నటువంటి మొత్తం జనాభాలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఎవరైతే ఒక ప్రొడక్షన్ కి అవుతున్నటువంటి జనాభా 50 సంవత్సరాల మధ్య వయసులోనే పనిచేసే వాళ్ళు ఉంటారు. సో ఉన్న జనాభా ఏజ్ దేశాల్లో అయితే చిన్నపిల్లలు లేకపోతే
అది చాలా ప్రాబ్లం గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఆ జనాభా ఎక్కువ ఉండటం అనేది ఒక పాజిటివ్ గా మనం తీసుకునే అవసరం ఉంది. ఈ దీన్ని మనం సక్రమంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక కల్పించగలిగినట్లయితే, ప్రభుత్వాలు రాజ్యాంగంగా వనరులు కనుక కల్పించగలిగినట్లయితే, ఎంప్లాయ్మెంట్ కనుక క్రియేట్ చేయగలిగితే, మనము అభివృద్ధి చెందుతూ ఉన్నది వింటూ ఉన్నాము. అది కాకుండా దాని నుంచి అభివృద్ధి చేసంగా వెళ్ళడానికి, ఫాస్ట్ గా వెళ్ళడానికి ఈ ఎడ్యుకేషన్ మనం చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. దీన్ని పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం. చాలా దేశాలకి ఈ వర్కింగ్ లేదు. అదే మనం చూసినట్లయితే 57% టోటల్ పాపులేషన్ లో 57% 15 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనం అనుకున్నారు. దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి కల్పిస్తున్నారంటే 4%. అంటే 52% పాపులేషన్ ఉంటే 52% పని చేయగలిగినటువంటి స్తోమత ఉన్న వాళ్ళు ఉంటే, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు యూత్ ఉంటే, ఆ యూత్ లో ఎంప్లాయ్మెంట్ ఎంతమంది చేస్తున్నారు అంటే 4% మంది ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి. దాదాపు 48% మంది అన్ఎంప్లాయ్మెంట్. చిన్న ఎంఎస్ సెక్టర్ ఏదైతే అంటున్నామో వాటిని ఇచ్చి బ్యాంకుల్ని ద్వారా ఆ ప్రొడక్ట్ ఉపయోగించుకుంటూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కనుక ప్రొడక్షన్ కనుక చేయగలిగినట్లయితే, కంపెనీ కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనము అదే ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాలు విధంగా కార్పొరేట్ సంస్థలు రెండు కలిసి చేస్తున్నాయంటే రేపు రాబోయే నియర్ ఫ్యూచర్ లో ఇలానే చేస్తారు. చేసుకోవడానికి కూడా ఈ మధ్య కాలంలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే మన దేశం ఇతర దేశాలతో ఏర్పడాలి కనుక మనం చూసినట్లయితే, మన దేశం రీసెంట్ గా యుఎస్ ఎలక్షన్స్ కి ముందు మన దేశ ప్రధాని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. సో ట్రంప్ ని ముఖ్యంగా కలవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆర్థిక వనరులు ఏదైతే యూత్ ఏదైతే ఎక్కువగా ఉన్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, ఇది మనము ఇన్స్టిట్యూట్ అంటే రంగాలు వాళ్ళకి ఉద్యోగం కల్పించేటువంటి దాన్ని కాకుండా కార్పొరేట్ వ్యక్తులకి ఇస్తూ, పర్మిషన్స్ ఇప్పిస్తూ, ప్రభుత్వాలు వాళ్ళకి ఏజెంట్ గా పనిచేస్తూ, ఆ చట్టాలన్నీ కూడా వాళ్ళకి అనుగుణంగా తయారు చేస్తూ ఒక మీడియేటర్ గా పనిచేస్తున్నారు. అంటే ప్రజల పక్షాన అనకుండా కార్పొరేట్ పక్షాన ఉంటూ ఆ చట్టాలని వాళ్ళకు అనుగుణంగా మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో మనం చూసినట్లయితే విద్యారంగంలో ఒక కీలకమైనటువంటి చట్టం తీసుకొచ్చారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఆ స్ట్రక్చర్ ఒకసారి మనం చూసినట్లయితే రాబోయే కాలంలో ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, సబాల్టర్న్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ తీసుకునేటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఒక కొత్త హైయర్ ఎడ్యుకేషన్ కి ఇతర దేశాలకు వెళ్ళాలి, ఖచ్చితంగా 4 ఇంటర్నేషనల్ లెవెల్ దానికి అనుగుణంగా ఆప్షన్ చేశారు. స్కిల్ డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు, వీళ్ళందరూ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దాన్ని వాళ్ళు ఈ చట్టంలో పెట్టడం వల్ల కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీన్ని అడ్వాంటేజ్ గా ఉపయోగించుకొని కొత్త రకమైనటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి, అంటే ప్రభుత్వ స్కూల్స్ ని, ప్రభుత్వ కాలేజెస్ ని క్లోజ్ డౌన్ చేసేది, దాని ప్లేస్ లో కార్పొరేట్ వాళ్ళ ద్వారా ప్రైవేట్ స్కూల్స్, డీమ్ యూనివర్సిటీస్ వస్తూ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉందో ఈ కోర్సుల చట్టానికి అనుగుణంగా ఈ పెట్టడం వలన ఈ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కానీ ఎలాంటి ఎంప్లాయ్మెంట్? సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ లో పనిచేయాలి. ఇప్పటికే 70% కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నారు. అంటే స్కిల్ ఉండి నైపుణ్యం ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు ముఖ్యంగా మార్జినలైజ్ సెక్షన్స్ ఎవరైతే ఈ చట్టాల ద్వారా చూపిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు స్కిల్డ్ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు.
అంటే వీళ్ళని ఒక రకంగా దిస్ ఇస్ సిస్టమాటిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఒక రకమైనటువంటి భావాన్ని చేయడం. అంటే నీ దగ్గర స్కిల్ లేదు అదే మనం అన్నట్లయితే ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టాన్ని రిపోర్ట్స్ మనం ఒకసారి చూసినట్లయితే అంటే ఎక్కువ మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎవరు చనిపోవట్లేదు. ఏదో ఒక రకంగా సస్టైన్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వైట్ కాలర్ జాబ్స్ బోత్ పబ్లిక్ రంగం ప్రైవేట్ రంగం వాళ్ళని లెక్క చూస్తే ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ చదువుకున్న వాళ్ళే మనకు కనపడుతూ ఉన్నారు. సో ఇంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఈ సమస్య వీళ్ళకి స్కిల్ లేదు వీళ్ళకి నైపుణ్యం లేదు అనేటువంటిది భావజాలం. ఇది భావజాలం కార్పొరేట్ శక్తులు క్రియేట్ చేసిన భావజాలం. ఎందుకు అంటే ఆ సంస్థలన్నీ కూడా వీళ్ళ హోల్డ్లోకి తెచ్చుకోవడం కోసం స్టాటిక్ గా ఒక 3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రయత్నం. అంటే మిలీనియం గోల్స్ అనేది ఆ మిలీనియం గోల్స్ 20 అచీవ్ చేయాలనేది వరల్డ్ బ్యాంక్ పాలసీ ఏదైతే 1991లో వచ్చింది దానికి అనుబంధంగా ఒక 30 సంవత్సరాలు ఈ గోల్స్ లో ప్రయాణం అయిన తర్వాత ఈ రోజు దాని పండా మార్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్తూ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటిది కార్పొరేట్ ఐడియాస్. ఈ కార్పొరేట్ ఐడియాస్ ప్రభుత్వ రంగాలన్నీ కూడా మొత్తం డిస్మాంటిల్ చేసి వీటిని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తూ కార్పొరేట్ శక్తులు మొత్తం కంట్రోల్ చేస్తూ వాళ్ళకి మినిమం ఈ వేజ్ ఇస్తూ అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి జాబ్ సెక్యూరిటీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా తయారు చేసే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. దీంట్లో పాపులేషన్ అనేది ఎప్పుడు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఎప్పుడు కాదు. పాపులేషన్ అంతా కూడా కార్పొరేట్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు. యూత్ ని మొత్తం కార్పొరేట్ అంటే 60,000 రూపాయల నుంచి ₹1,00,000 ఇవ్వగలిగేటువంటి స్కిల్ అంటే వాళ్ళని ఈరోజు 20 నుంచి 40,000కి లిమిట్ కార్పొరేట్ లో తీసుకోవడం కోసం జరుగుతున్నటువంటి విధానంలో భాగంగా మనం చూడాలి. కానీ పాపులేషన్ ఉండటం మనకి ఎంప్లాయ్మెంట్ రాదు అనేది ఒక తప్పు కరంగా నేను భావిస్తున్నాను. ఈ రోజు నీతి ఆయోగ్ డాక్యుమెంట్ చూసి వరల్డ్ బ్యాంక్ ఒక 30 సంవత్సరాల నుంచి అంటే 1991 న్యూ ఎడ్యుకేషన్ న్యూ రిఫార్మ్స్ వచ్చినాయో లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించే ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సంస్థ కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కంటిన్యూషన్ గా ఇందాక సారు రైజ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే స్టార్ట్ అయినప్పుడు మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ పబ్లిక్ ప్రైవేట్ మిశ్రమం అప్పుడు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మనకి ఎగ్జాంపుల్ ఐడిపిఎల్ ఉంది, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా కంపెనీస్. చాలా అంటే ఫార్మా కంపెనీ ప్రపంచంలో ఉన్నటువంటి వనరులు ఈవెన్ చైనా అంటే మెడికల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఫార్మా రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో చారిత్రాత్మకంగా మనకి బౌద్ధుల కాలం నుంచి అంటే చార్వాక లోకాయత బౌద్ధులు జైనం కాడి నుంచి మనకి చాలా స్ట్రాంగ్ మనకి ఒక మెడికల్ సిస్టమ్ మనకి ఇండియా. సో దీన్ని వీళ్ళు అంటే రూట్ మార్చి అంటే మెడిసిన్ ఇట్లాంటివన్నీ డైవర్ట్ కూడా ప్రభుత్వ వనరులు తీసుకెళ్ళిపోయారు. బాగా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి ఐడిపిఎల్ సంస్థ పనిచేస్తున్న వాళ్ళే పక్కకి వెళ్ళిపోయి దాన్ని ఒక కంపెనీగా మొదలుపెట్టి ఈ రోజు చూస్తే హైదరాబాద్ లో చూస్తే మొత్తం అన్ని కూడా ఈ ప్రైవేట్ రంగ సంస్థ మొత్తం క్లోజ్ అయింది. అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఇప్పుడు దాదాపు అది ఒక హబ్ అయిపోయింది. దీనికి ఇది ఒక మాఫియా లాగా తయారైంది. సో ఇది మనం చూసినట్లయితే పరిశీలించి చూస్తే దీని రూట్స్ మళ్ళీ లండన్కి వెళ్ళిపోయాయి. అంటే ఇదే విధంగా బిహెచ్ఎల్ హెచ్ఏఎల్ హాల్ తర్వాత ఎన్ఎఫ్సి ఈ సంస్థలన్నీ కూడా చాలా సిస్టమేటిక్ గా ఇవన్నీ కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం మనకు కనబడుతూ ఉంది. సో సార్ రెండో పాయింట్ ఏదైతే రైజ్ చేశారో ఏంటంటే దీని నుంచి బయటికి రావడానికి ఏంటి ఆల్టర్నేటివ్ అని చూస్తే మనకి 14-15 శతాబ్దంలో రెవల్యూషన్స్ వచ్చాయి. అంటే రూరల్ నుంచి అర్బన్ కి మైగ్రేట్ అయ్యేటప్పుడు యూరోపియన్ హిస్టరీ మనం చూసినట్లయితే ఎక్కువ సంపద కలిగినటువంటి వాళ్ళు అంటే పరిపాలన చేసే వాళ్ళ దగ్గర సంపద అంతా ఉండేది. 14వ సంవత్సరం అంటే ముందు మనం చూసినట్లయితే ప్రభుత్వాలు చెప్పిన వాళ్ళందరూ మత పెద్దలు మత సంస్థలు నడుపుతున్న వాళ్ళే. సో అక్కడ రిసోర్సెస్ ఎకానమీ అన్న వాళ్ళ చేతిలో ఉండటం వలన అర్బన్ కి ఇచ్చినప్పుడు ఈ అర్బన్
వచ్చినటువంటి ఎవరైతే ఈ ఎక్సెస్ మనీ ఏదైతే ఆగిపోయిందో అంటే ఏదైతే ఉందో లో భాగంగా సంపద కొంత ఇన్వెస్ట్ వల్ల కొత్త రకమైన ఎకానమీ క్రియేట్ అయింది. ఈ అర్బన్ ఎకానమీ క్రియేట్ అవటం వల్ల అది ఏ అంటే అంటే మత రాజ్యాలని ప్రశ్నించి మనకి దాన్నే రెనైసాన్స్ పునరుజ్జీవన గవర్నమెంట్ గా ఎస్టాబ్లిష్ అయింది. అంటే లిటరరీస్ తర్వాత క్వశ్చన్ చేస్తూ అది దాన్ని అంటే ఎకానమీ చూసినట్లయితే చాలా జీన్ జాక్ రూసో ఇట్లాంటి వ్యక్తులు ఫ్రెంచ్ ఫ్రాన్స్ ని, జర్మనీ, ఇటలీని వీటి జాగ్రత్తగా ఈ ఎకానమీని అర్బన్ లో వచ్చినటువంటి ఎకానమీని స్టడీ చేయటం వలన కార్ల్ మార్క్స్ కి అది పునాదిగా ఏర్పాటయ్యి దాని క్లాస్ అంటే ఎకానమీ ఫామ్ లా మారుతాయి. కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ అనేది కనపడుతుంది. సో దాని నుంచి చూసినట్లయితే బాబాసాహెబ్ నుంచి తీసుకొని డాక్యుమెంట్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన క్షుణ్ణంగా సబ్మిట్ చేసేటప్పుడు 2 అంశాలు చాలా క్షుణ్ణంగా ప్రస్తావించడం జరిగింది ఆయన స్పీచ్ లో. ఈ రాజ్యాంగాన్ని రాసి సబ్మిట్ చేసేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ లో పొలిటికల్ రైట్స్ అయితే నేను రాజ్యాంగంలో పెట్టగలిగాను, కానీ ఆర్థికంగా అదే విధంగా సామాజికంగా ఉన్నటువంటి మార్పుని నేను రాజ్యాంగంలో పొందుపరచలేకపోయాను అనేటువంటి దాన్ని చెప్తూ ప్రభుత్వాలు దీన్ని ఇంప్లిమెంటేషన్ అంటే ఈ పొలిటికల్ రైట్స్ ఏవైతే ఇవ్వబడినాయో ఇవి సరిగా కనుక డాక్యుమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా ఒక అసహనం అనేది సమాజంలో వస్తుంది. ఆ అసహనం ఏ విధంగా వస్తుందంటే తీవ్ర రూపం దాల్చి ఒక సివిల్ వార్ గా మారేటువంటి ఇది ఉంటుంది. సివిల్ వార్ గా మారినప్పుడు ప్రభుత్వాలను ఇచ్చేటువంటి శక్తి దానికి ఉంటున్నటువంటి ప్రసంగం చాలా మనకి కీలకమైనటువంటి ప్రసంగా గుర్తు చేస్తూ లేవనెత్తినటువంటి అంశాలకి బాబాసాహెబ్ సమాధానం అనేది చెప్తూ చెప్తున్నా. నా ఇష్యూస్ అంటే సెకండ్ హ్యాండ్. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. ఇంకా క్వశ్చన్లు ఉన్నాయి, అడుగుదాము. ప్రస్తుతం ఏంటంటే సూర్యరావు గారికి ఒక ప్రశ్న. సూర్యరావు గారు మీరు స్క్రీన్ ఆన్ చేసుకోండి. ప్రభుత్వ వనరులు ప్రైవేట్ పరం కావడం ఈ దేశానికి ఎలా నష్టం జరుగుతుంది? సూర్య వెళ్ళిపోయినట్టున్నాడు మిత్రమా. వెళ్ళిపోయారా? రమేష్ గారు మీరే చెప్పండి. ప్రభుత్వ వనరులు ప్రైవేట్ పరం చేయడం వల్ల ఈ దేశానికి జరిగే నష్టం ఏంటి? మీరు స్పీకర్ ఆన్ చేసుకోండి. సో ప్రధానమైనటువంటి నష్టం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది కానీ సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ అని రీసెంట్ గా ప్రధానమంత్రి లాక్డౌన్ టైంలో ఒక స్లోగన్ తోటి ఈ ఆర్థిక విధానాన్ని మొత్తాన్ని కూడా నిర్మలా సీతారామన్ గారు విధంగా ప్రధానమంత్రి ప్రజెంట్ చేశారు. ఆ డాక్యుమెంట్ ఒకసారి పరిశీలించి ఆ డాక్యుమెంట్ లో అంటే ప్రభుత్వము రంగంలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ప్రభుత్వం ఏదైతే చేయాలో ఆ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం వలన వచ్చేటువంటి నష్టం ఏంటంటే ముఖ్యంగా యూత్ ఒక జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ప్రధాన జాబ్ సెక్యూరిటీ అంటే స్టాండర్డ్ వర్క్ అంటే ఎప్పుడు ఉద్యోగంలో ఉంటారో ఎప్పుడు తీసేస్తారో అనేది ఒక సెక్యూరిటీ. రెండోది జాబ్ అంటే జాబ్ తో పాటు ఎడ్యుకేషన్, అదే విధంగా జాబ్ సెక్యూరిటీ అంటే స్టాండర్డ్ ప్లేస్ లో ఉండి ఉన్నటువంటి ఆ ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీని, ఆ స్కిల్ ని ఒక ప్రొడక్షన్ వైపు నుంచి ఒక సంస్థకి పనిచేయటం వల్ల స్టాండర్డ్ గా పనిచేయాలి అంటే ఆ పనిచేయడానికి కావాల్సినటువంటి వాతావరణం ఉండాలి. కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళటం వలన వాతావరణం లేకుండా ఒక ప్రెషర్ లో వ్యక్తులు పనిచేసేటువంటి ఇది మనకు కనపడుతుంది. సో ఇది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ మాత్రం ఇక్కడ ఉంది. ఆ ఎక్స్ప్లాయిటేషన్ ద్వారా ఉద్యోగాలు అయితే క్రియేట్ అవుతాయి. 20,000 రావడం చోట 10,000 మాత్రమే లిమిట్ అవుతుంది. 8 గంటలు పనిచేసేటువంటి వ్యక్తి 12 గంటలు అంటే 10 నుంచి 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ఫ్యామిలీకి మిగతా వాటికి టైము ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే
ఫ్యామిలీ హెల్త్ పరంగా సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఇది రావడం వల్ల సమాజంలో రకమైనటువంటి డిప్రెషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. దీని ఈవిల్ సిస్టమ్స్ అంటే అరాటువంటి శక్తులు, దొంగతనాలు ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ డైవర్షన్ వెళ్ళేటువంటి ఛాన్స్ మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే ప్రభుత్వాలు వాటి ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ కాకుండా అవి స్లోగా చేస్తూ ఉన్నారు. సో దీనికి ఏకైక మార్గం ఏంటంటే దీన్ని రెసిస్ట్ చేయటమే. దీన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించి ప్రభుత్వాలు రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించారో ఈ రాజ్యాంగం అమలయ్యే విధంగా ఆ ప్రెషర్ ని యూత్ ద్వారా, ఇంటెలెక్చువల్ గ్రూప్ ద్వారా, ప్రెషర్స్ గ్రూప్ ద్వారా పెట్టాల్సిన బాధ్యత ఉంది. దాని ద్వారా సాధ్యమవుతుంది. సో నష్టం ఏమవుతుందంటే ఉద్యోగాలు కోల్పోయేటువంటి నష్టం ఉంది, జాబ్ సెక్యూరిటీ ఉండదు, దాంతోపాటు ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ, ఈవిల్ సిస్టమ్స్ ఇవన్నీ వస్తాయి, అరాచకాలు వస్తాయి, ఫ్యామిలీని వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, పావర్టీలో లీడ్ చేసేటువంటి పరిస్థితుల్లోకి దారి తీసేటువంటి క్రమం ఉంది. సార్ ఇంకొక పాయింట్ ఏంటి సార్, సామాజిక న్యాయం కూడా ఉండకపోవచ్చు సార్, ఎందుకంటే రిజర్వేషన్లు ఇవన్నీ అమలు జరగవు కాబట్టి జరిగిన శ్రీనివాసరావు దాని మీద క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రభుత్వ వ్యవస్థ అంటే నిర్వీర్యం అవటం వల్ల సామాజిక ఆర్థికంగా వ్యవస్థ ఎలాంటి మార్పు వస్తుంది? అది దేశానికి నష్టం కలిగిస్తుందా లేదంటే లాభం చేకూరుస్తుందా? సామాజికంగా చూసినట్లయితే ఈ రోజు మనకి మోస్ట్ డెవలప్డ్ అనేటువంటి స్టేట్స్ మనం ఇండెక్స్ చూస్తే క్రైమ్ రేట్ మనం ఒకసారి చూస్తే రీసెంట్ గా పబ్లికేషన్ ప్రభుత్వమే పబ్లిష్ చేస్తుంది సామాజిక మాధ్యమాల్లో. ఈరోజు లేదా ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా మనకి ఈరోజు క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. క్రైమ్ రేట్ కారణమే ఈరోజు చూస్తే అంటే చదువు 15 నుంచి 52 సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు 50 కోట్లకు పైన జనాభా ఉన్నారు. 50 కోట్లు ఎంప్లాయ్మెంట్, సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు. అంటే దగ్గర 38% అసలు ఉద్యోగాలు లేవు. సో లేవు అన్నప్పుడు ఏది లేదు అంటే పని లేనప్పుడు ఎంటీ డెవిల్స్ వర్క్ ప్లేస్ అని మనకి సేయింగ్. అంటే ఏం లేనప్పుడు ఆలోచన విధానం ఏదైతే ఉందో అది చెడు వీటి వైపు వెళ్తుంది. మోస్ట్ డెవలప్డ్ అని ప్రొజెక్ట్ చేసినటువంటి స్టేట్స్ మనకి గుజరాత్లో అదే యూపీలో మనకి క్రైమ్ ఎక్కువగా కనపడుతుంది, చాలా ఎక్కువగా కనపడుతుంది. అంటే క్రైమ్ అంటే ప్రభుత్వం దాని పని చేసుకోలేకపోవడం వల్ల ఒత్తిడి ప్రైవేటు అంటే గురవడం వల్ల అణచివేతకు గురి అయ్యేటువంటి వాళ్ళు ఎవరు అని చూసినట్లయితే ఒకటి ఉద్యోగం లేకపోవడం వలన ఒత్తిడి, పరిస్థితి, చదువుకున్నటువంటి యూత్ పరిస్థితి, గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి, అక్కడ ఉండలేని పరిస్థితి, అదే విధంగా అర్బన్ లో కూడా ఉండలేని పరిస్థితి. ఒకవేళ ఉద్యోగాలు వచ్చినా కూడా ఎలాంటి ఉద్యోగాలు ఇస్తున్నారు? 20,000కి ఉద్యోగాలు ఇస్తున్నారు. 20,000కి ఒక హైదరాబాద్ సిటీలో రెంట్ ఈ రోజు చూసినట్లయితే 8 నుంచి 12,000 రూపాయలు ఇంటి రెంట్ ఉంది. కరెంటు బిల్లు, ఇంటి రెంట్, బిల్లు అన్ని చూస్తే జీతం కన్నా కూడా జీతానికి ఎక్కువగా అంటే 20,000 జీతం ఇస్తే 22,000 రూపాయలు ఖర్చు వస్తుంది. సో అంటే జీతానికి ఖర్చుకి సరిపోవట్లేదు ఒకటి. రెండోది స్కూల్కి అంటే ఆరోగ్యానికి, ఎడ్యుకేషన్కి ప్రైవేట్ అంటే గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవడం వల్ల విద్యని, ఆరోగ్యాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఆ భారం పెరుగుతుంది. ఇవన్నీ ఏమవుతుందంటే ఇవన్నీ ఎవరి మీద పడుతుంది అని చూసినట్లయితే సామాజికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారు, ఎవరైతే మార్జినలైజ్ సెక్షన్స్ ఉన్నారో, దళితులు, బడుగులు, బలహీనులు, మైనారిటీస్, వీళ్ళ మీదే అన్ని రకాల ప్రెషర్స్ వీళ్ళ మీద పడేటువంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. థ్యాంక్ యూ సార్. చివరిగా ఒక ప్రశ్న. ఆత్మనిర్భర భారత్ ఒక నినాదమా లేక విధానం అవుతుందా? నినాదంగానే ఉంటుందా లేదా విధానంగా మారుతుందా?
ఆత్మనిర్భర్ భారత్ మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఎవరికి ఉపయోగపడుతుంది అందులో పెట్టింది. సో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి లెక్కలు ఒక రకంగా ఉన్నాయి. అంటే అది ఒక నినాదము, ఈజ్ ఏ స్లోగన్, ఇచ్చినటువంటి స్లోగను భారతదేశాన్ని సెల్ఫ్ రిలయన్స్ అంటే భారత సామర్థ్యాన్ని పెంచే విధంగా కాకుండా సామర్థ్యాన్ని మరీ నిర్వీర్యించే విధంగా కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు, డాక్టర్ రమేష్ గారు. ఇది ఫ్రెండ్స్, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ భారతదేశం ముఖ్యంగా గ్రామీణ వాతావరణం ఎక్కువ, గ్రామీణ ప్రాంతాల్లో మనకి వ్యవసాయమే ప్రధాన వనరు. సో అలాంటి వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్ పరం చేస్తూ దేశంలో ఉన్న పరిశ్రమల మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేసుకుంటూ ఈ దేశాన్ని నిరుద్యోగ భరతగా మార్చడానికి మన పాలకులు రెడీ అవుతున్నారు, తయారవుతున్నారు. సో ఈ సందర్భంగా ఆలోచన గ్రూపు నిరుద్యోగ సమస్య మీద నిర్వహించిన ఈ సెమినార్ లో పాల్గొన్న అంటే వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగనే అడగగానే మాకు ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ రమేష్ బాబు గారు, పారా రమేష్ బాబు గారు, అలాగనే డివైఎఫ్ఐ నుంచి సూర్యరావు గారు ఒక మంచి సందేశాన్ని అందించారు. సో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు తోడ్పడినటువంటి సుందర్ గారికి, అలాగనే అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో ఆలోచన గ్రూప్ అడ్మిన్స్ అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. మళ్ళా వచ్చే శనివారము లేదా ఆదివారము మరొక కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఆల్. Thank you so much.